దేవుడా, ఏంది నాకు ఈ పరీక్ష? ఇంత మంచి భర్తనిచ్చినవని సంబరపడే లోపే ఇట్లా బాధ పెడుతున్నావు. పెళ్ళైన తొందరలోనే కాన్పోయిందని సంబరపడన్నా, కట్టుకున్నోడే ఇంత బాధ పెడుతుండని బాధపడన్నా అర్థమైతలేదు. 3 నెలలు కాకముందే మళ్ళీ ఇన్ని బాధలు పెడుతున్నవి ఏందయ్యా? నాకు ఈ కడుపైందన్న సంబరం కూడా లేకుండా ఎత్తున్నావు. నేనేం చెయ్యాలి? మా బాబుని ఏమని పైసలు అడగాలి ఇప్పుడు? ఈయనేమో ఇట్లా ఎత్తుండు, దేవుడేమో నాకు ఇప్పుడే కనిపించిండు. ఏ ఆనందం లేకుండా అయిపోయింది నా బతుకు. కూర ఏం లేకపాయే, ఈ నొల్లిపాయలు ఒలిచన్న తొక్కన నూరుతా. ఈ మనిషి పొద్దుగాల వేయండు, ఇంకా రాకపాయే. ఇంతసేపు అయ్యా పోతే పొద్దుగాలంగా వేడు, ఇవరిదాకా ఏం చేసినావు? ఏం చేయమంటావే, పొలం కాడుకోతే గింత మనసు పడతలేదు. ఏందగా ఎల్లిపాయలు ఉడుతున్నావు, ఇంకా కూరే వండలేదా? కూరనా? కూరగాయలు అత్తారని చూసుకుంటున్నా, ఒక్కడు కూడా రాలేదు. అయినా కొందామంటే అగ్గి పిరం పాడైన కూరగాయలు, అందుకే ఎల్లిపాయలు వచ్చి ఇంత తొక్కు నూరుదామని చూస్తానా. తొక్క మొన్న పల్లిత్తుల తొక్కు, నిన్న మామిడికాయ తొక్కు, ఇలా ఎల్లిపాయ తొక్క. అరే ఇంత పచ్చి పులుసలు చేయరాదే? పచ్చి పులుసా? ఈ పచ్చి పులుసు పాడువాడా, అవతల చూడుపో ముసురు పెడతాంది. సల్ల ఎట్లా తిన బుద్ధి అవుతుంది? అంత ఇవారకి కడుపులో పులుసరం ఎత్తాందంటే నేను రోజు తొక్కుతుంది తినబుద్ధి అవుతలేదే. ఇంత సార్ అయితే సల్ల కడుపులో కన్నా జారుతుంది అని. మా సాల్తి ఏమన్నా అంటే పప్పులు తొక్కులు షార్లు అనుకుంటా. ఏగిలి వరంగా లేచి పొలం కాడికి పోతివి. పొలమేమన్నా పచ్చ పడ్డదా, గడ్డి పడ్డదా? గడ్డి పడితే చెప్పు, నలుగురు పిలిచి కలిపిద్దాం. మళ్ళా గడ్డి బాగా పెరిగితే చెయ్యి పెట్టేనియదాన్లా. అసలుకి లేరా మొగడ అంటే పెసరపప్పే పిల్లం అన్నట్టు వెనకకి నీళ్ళు అంటాడు. అక్కడ పొలమే పచ్చవాలంటే గడ్డి పెరిగిందా, 4 వీలన్నా కలిపినా అంటవేంది? అడుగు మందు అలాంటి చేతులు రూపాయి లేదు, ఏం చేయమంటావు? మరి ఏనన్నది ఏకపోయినావు, తెచ్చి చల్లకపోయినావు. లగ్గమైన ఇల్లు 6 నెలల కరువు అంటారు. ఆడపిల్ల లగ్గం చేసుడు కానీ చేతులు ఒక్క రూపాయి లేకపాయే. ఎట్లా ఏం చేసుడు? ఏడదేవాలే ఊళ్ళని అడగండి. ఇప్పటికే మన కాతెచ్చి చెడుకు 40,000 ఇవ్వాలి. మళ్ళీ పోదు అంటే మౌనం అనిపిస్తుంది. మరి ఎట్లనయ్యా, ఏం చేస్తావు? గా సర్పంచ్ తనం చేసిన పిల్లాడు రమేష్ లేడానే తమ్ముడు, ఆయన 4 బత్తలు ఇప్పిస్తాడే, పోయి తీసుకొచ్చి చల్తా. అబ్బా, ఆయన కడుపు చల్లగుండా ఎట్లనో అట్లా ఆ దేవుడు మనకు సాయం చేసినట్టు ఆయన నోటి దారి ఇప్పిస్తా అన్నాడు కదా. ఈ తాపనన్న పంట మంచిగా వండితే ఎవరి పైసలు వాళ్ళకి అప్ప చెప్పుదామయ్యా. అవు కానీ బుజ్జితో మాట్లాడక 2-3 రోజులు అవుతుంది. నా పానం అంతా కొట్టుకుంటుంది. ఒకసారి బిడ్డకు ఫోన్ చేయి. అవునే, నేను కూడా ఇలా చేద్దాం అనుకున్నాను. ఏం చేస్తుందో. మా బాబు ఫోన్ చెప్తాండుగా. హలో, బాబు. అవ్వ మంచిగున్నావారా? అంత మంచిగానే, మీరంత మంచిగా? మంచిగున్నా తల్లి. ఎట్లున్నారా అల్లుడు, నువ్వు మంచిగున్నారా? అల్లుడికి ఇట్లా అందరు మంచిగా ఉన్నారు. ఏంది బిడ్డ అంత డల్గా మాట్లాడుతున్నావు, ఏమైంది తల్లి? ఏం లేదే. ఏది ఇటీ? హలో అమ్మా. బుజ్జి, అమ్మా. మంచిగున్నావా బిడ్డ? మంచిగానే ఉన్నా. నువ్వు అంత మంచిగా ఉన్నావా అని? ఏంది బిడ్డ అంత చిన్నవైనట్టు మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా. పానం మంచిగా లేదా? అదేం లేదమ్మా, మంచిగా ఉన్నా. ఏంది బిడ్డ, మా గురించి ఏం రంది పెట్టుకోకు బిడ్డ, మేము మంచిగానే ఉన్నాం. సరే అమ్మా. చెల్లెకి ఇట్లా ఏం చెప్తాండి?
కాలేజీ పోయిందా? అక్కకి ఇట్లా ఫోన్ చేసిరా? తినలేదమ్మా, మీరు తిన్నారా? ఇగో బాబు ఇప్పుడే పొలం కాడికి పోయి వచ్చిండు బిడ్డ. సరే అమ్మ, పైలో నువ్వు ఆరోగ్యం జాగ్రత్త. మేము మంచిగానే ఉంటాం బిడ్డ, మా పానాలు మంచిగానే ఉన్నాయి కానీ నువ్వు పైలంగా ఉండు బిడ్డ. నువ్వు మంచిగా ఉంటేనే కాదు బిడ్డ మాకు సంబరం. ఏం లేదు, మంచిగానే ఉన్నా. సరే అమ్మ, సరేనే ఉంటున్నా. పైలం మాకేంది, మేము మంచిగా ఉన్నాం కానీ నువ్వు పైలం, నీ ఆరోగ్యం పైలం. బాబుకి ఇట్లా పోంగరంగ పైలం. సరే బిడ్డ పైలం, ఫోన్ చేయి అప్పుడప్పుడు. సరే సరే ఉంటానా. సరే. నేనేం చేయాలి? నాకు కాలిపోయిందని నేను మా అమ్మ వాళ్ళకి సంతోషంగా చెప్పుకోకుండా అయిపోయింది. ఇప్పుడు చెప్తే వాళ్ళు సంబరపడతారు కానీ ఈయనేమంటాడో, ఏం చేయాలో అర్థమవుతలేదు. అవునయ్యా, బుజ్జి అంతా చిన్న వినట్టు మాట్లాడుతుంది ఏంది? ఉండి ఉండి అత్తారింటికి ఏంది కానీ బెంగటీలినట్టుంది. నువ్వెందుకు చిన్న పొరలేక బెంగటీలుతావు అన్నిటికీ? అట్లా కాదయ్యా, మొన్నటి దాకా పొల్ల నవ్వుకుంటూ సంబరంగానే మాట్లాడే, అదేదో బాధతోనే మాట్లాడుతుంది. నా మనసు కూడా ఎందుకు ఒప్పుకుంటలేదు. జరబోయి చూసేద్దామయ్యా. సరేనే, అడుగు మందు బత్తాలు తీసి ఇంట్లేసి అప్పుడు పోంది. అరే మళ్ళీ అవి జల్లుడు మోపు ఎత్తే ఒడవది. చెప్పిన పని మొదలు పెట్టక ముందే బిడ్డ దగ్గర పోయేద్దాం. నువ్వు పోయి చెప్పండి రేపు నీ బువ్వ కూర వండుతా. చెప్పండి మరి, అటే ఉండు వాన వరపో. నేను ఎప్పుడో తయారై ఉన్నా, నువ్వు వస్తేనే పోవుడు రా. దవాఖాన ఎందుకే? ఎందుకని కొత్తగా అడుగుతావేంది? ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా, ఎన్ని నెలలు ఏందనేది మేడం చూస్తేనే కదా చెప్పేది. మందులు వాడాలి కదా. ఏంటి దవాఖానలో పోయి మందులు వాడి కాన్ పుంజుకుందాం అనుకుంటున్నావా? కాన్ పుంజుకుందాం అంటున్నావు అంటే ఏంది నువ్వు అనేది? ఏం లేదు మాట్లాడేది. ఈ కాన్ పుంజుకున్నావు అనుకో, మీ అయ్యి ఇచ్చే కట్నం కూడా ఇయ్యాడు. ఇవేంది పిల్లో చెల్ల ఉడుతుంది కదా, ఈ ఇచ్చేది ఏముందని అంటారు. నలుగురు ఇండగానే ఏమంటారే, పిల్లో చెల్ల ఉట్టేమంటే ఇక కట్నం ఎందుకు తీయని మాట్లాడతారు. ఇట్నే ఉంటుందా? అంటే మరి ఏం చేద్దాం అనుకుంటాను? కాన్ప్లేన్ లేదు, తీసేయించుదాం. ఏంది ఏం మాట్లాడుతున్నావు? అసలు మనిషివేనా నువ్వు? కట్నం పైసల కోసం కాన్పు తీసేద్దామని ఎంత చిన్నగా మాట్లాడుతున్నా? నువ్వు అసలు మనిషివేనా? నీకు మొన్ననే చెప్పినా కానీ ఏం చెప్పాను నేను? కట్నం తీసుకురా అని చెప్పినా. ఎవరికన్నా చెప్తే ముఖం మీద ఉంచుతారు, అర్థమైందా? కాదు మరి, నాకు 10 ఎకరాల ఆసామిని గీ కట్నం ఇచ్చినట్టు ఉంచారా? 10 ఎకరాల ఆసామి మరో పైసలు తీసుకొచ్చి మీద పెట్టుకుంటావా? నాకు కాన్పోయింది, మంచి సంబరంగా నా భార్య నేను అందరం సంబరంగా ఉండాలని అనుకునేటోడు ఉన్నాడు కానీ కట్నం పైసల కోసం కాన్పు తీయించుకునే అనేటోడు ఉన్నాడా? ఎంతో మంచోడు అనుకుని నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. కాన్పు తీయించుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది? నేను కాన్పు తీయించుకోన్నట. దేవుడా, మంచోడు మంచోడు అని చేసుకున్నందుకు గింత బాధలు ఎందుకు నాకు? తీయించుకొని ఎంత సింపుల్ గానే చెప్తాను. తల్లి బాధలు నీకేం తెలుసు? తెలుసు కాదు, ఇది కాదు, ఉంచుకో. కానీ కట్నం తీసుకురా. మీ అక్కకి ఎంత వచ్చిరో నాకు అంతా వయ్యాలి. అయితే కట్నం కోసం ఇప్పుడు మాయ కట్నం ఇస్తే కడుపు ఉంచుకోవాలి, మాయ కట్నం అయిపోతే కాన్పు తీయించుకోవాలన్నా? మరి అంతే. నిన్ను మనిషి అనడానికి కూడా నాకు నోరెత్తలేదు. ఎవరు నిందా కానీ నీ ముఖం మీద కాళ్ళకి చూస్తారు. నీ అయ్యవ కూడా గట్లనే మాట్లాడుకుంటే ఇలా నువ్వు ముట్టేటోనివా? చెప్పు. ఈ కట్నం ఎవరి కోసం అడుగుతున్నానే? మన పిల్ల కోసం, నీ కోసం, మన కోసం కాదా? మనమే మంచిగా ఉంటాం కదా. అదే మన పిల్ల కోసం అంటావా? ఈ పిల్లలు లేకపోయినాక కట్నం తెచ్చి నీ మీద పెట్టుకుంటావా?
మొక్కి మొక్కి కూడా అది కావట్లేదు. భగవంతుని వల్ల మంచిగా అవుతుందంటే తీర్చుకొని మాట్లాడుతున్నావు. నాకు గవంది తెలియదే. నువ్వు కట్నం తెస్తావా సరే, మీ అయ్యకు ఫోన్ చెయ్యి. మళ్ళీ ఈ ముచ్చట తెచ్చినారనుకో మొత్తం కొడతారు నాకు. నువ్వు ఇంకొక నిమిషం నా ముందు ఉంటే నేనేం చేస్తావు నాకే తెలియదు. ఇక్కడ చదివా నీ ముంగట నాకే ఇష్టం లేదే. కడుపు ఉంచుకుంటావు తీసేసుకుంటావు నీ ఇష్టం. నేను బయటకు వచ్చే వరకు ఏదో ఒక ముచ్చటేపు. ఏ ముచ్చట? కట్నం ఇత్తడా కడుపు ఉంచుకో, లేదంటే తీసేయి. అవునే, మీ చెల్లెకి గనక ఖాయమైంది అనుకో, నౌకరి గాడు ఎవడో కూడా వచ్చినాకు ఉన్న భూమి జాగా అమ్మి దానికే వస్తానే. తర్వాత నేనే ఉన్నాడు కానీ నేను బయటకు పోయి వచ్చే వరకు ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకో. కట్నం తెస్తావా తీయించుకుంటావా? నాకు ఎక్కువ తక్కువ వేయకు. నేను వచ్చే వరకు ఏదో ఒక ముచ్చటేపు, సరేనా? ఏంది గిట్లెందుకు మాట్లాడుతాడు దేవుడా? కట్నం తెచ్చుకుంటే కౌన్ పుంజుకో అన్నా, లేకపోతే తీయించుకో అన్నా. ఏ తల్లికి కూడా ఇసొంటి బాధలు రావద్దు. కట్నానికి కాన్పుకు ముడి పెట్టి లోపల పసిబిడ్డలు లోపలనే చంపు అంటాడు. దేవుడా, నేను ఇప్పుడు ఏడపోవాలి? ఏమని మా బాబుని పైసలు అడగాలి? ఇసంటి మొగోళ్ళు దునియాలో ఎక్కడ ఉండద్దు. కాన్పు కోసం కొంతమంది కోట్లు ఖర్చు పెట్టినా అయితే లేదంటే ఆ భగవంతుని దయ వల్ల మంచిగా అయింది అని సంబరంగా ఉండన్నా తీయించుకొని మాట్లాడబట్టే. అరే మీరు చెప్పారు కదా, చెప్పినట్టే చేసిన. నువ్వు ఇప్పుడు చెప్పినా మంచిగా గట్టిగా మాట్లాడినా. నువ్వు పైసలు తెస్తావా ఆపరేషన్ చేసుకుంటావా? రెండే ముక్కలు. ఏ సూపర్ చెప్పిన, మంచి పని చేసినవరా. ఇప్పుడు పైసలు ఎందుకు రావో నేను చూస్తా. ఆ పైసలు పట్టుకొని మీ అత్తమ్మ నీ ఎంబడి ఉరికి రాకపోతే చూద్దాం. అంతే తోపే. నువ్వు మూగను అంటే నువ్వు తెలుసా? అంతే అంటావారా? కంపల్సరీ వస్తే చూడు. ఇప్పుడు చూడు, దులిపినట్టే వస్తే నీకు పైసలు. చెట్టు దులిపినట్టే. అదే గట్టిగానే చెప్పిన. నేను బయటకు వచ్చే వరకు ఏదైనా ఒకటి కావాలి. పోతావా పైసలు తెస్తావా లేకపోతే చేయించుకుంటావు ఆపరేషన్? ఇవి రెండే ముక్కలు చెప్పిన. మీ అత్తమ్మ పైసలు పట్టుకొని ఉరికెత్తారు పోరా నీ ఎంబడి. అన్న ఇక అదే అంటున్నా. సరేరా, ఓకే. నేను అట్లా పోయేస్తా. పోయిరా పో. చేనికాడ నీళ్ళు పెట్టి రావాలి. అది కాదు ఇక. అవు అని రెచ్చగొడుతున్నావు. ఏం చెప్తాడో చూద్దాం, ఏమైతుందో చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేయాలి? మా బాబుకు ఫోన్ చేశాడు కన్నా, లేకపోతే ఈయన కాన్పు తీయించుకుందాం అంటాడు. అమ్మో, నా పానం అయినా సరే నేను కాన్పు తీయించుకోను, మా బాబుని అడుగుతా. మా బాబుకి ఏమైనా ఫోన్ చేయాలి. ఆయన పానమే మంచిగా ఉండదు. ఇప్పుడు ఈ బాధలన్నీ ఆయనకి చెప్తే ఆయనకి ఏమన్నా అయితే ఎట్లా? ఏం చేయాలి? ఈయనకి ఎంత నచ్చి చెప్పినా ఇంటలేడు. ఇప్పుడు కడుపు తీయించుకోన్నా, కన్న తండ్రిని బాధ పెట్టన్నా, నాకేం అర్థమవుతలేదు దేవుడా. నేను పానం పోయినా సరే కడుపు తీయించుకోను. నేను ఎక్కడన్నా పోయి బతుకుతా తప్ప నేను కడుపు తీయించుకోను. ఈ సంసారం లేకుండా మంచిదే. నాకు నా బిడ్డ కావాలి.
కాళ్ళు వచ్చి పాడైతానే. అవునయ్యా, బిడ్డను మంచి ఉన్నింట్లోకి ఇట్టివి, భూమి జాగా మంచిగా ఉండే, అల్లుడు బంగారం అసలు అల్లుడు దొరికిండు. కానీ మనమే అచ్చిపోవటానికి ఇంత దూరం కాబట్టే. బిడ్డ బతుకు మంచిగా ఉండాలి కానీ దూరం అయితే దుర్సాన్ లెక్క బతుంది అది. అల్లుడు ఎంత మంచి అల్లుడు దొరికిందే మనకు. ఒక్క నాన్న ఒక రూపాయి కట్నం అడిగిండా అతను. ఈయన బలవంతం మనం వచ్చా మనం పెడితే తప్ప రూపాయి అడిగాడు. అంత మంచి అల్లుడు దొరికి మా అదృష్టం. దాయి ఒక 3 ఇళ్ళు దాడితే అయిపోతా. అవునయ్యా, దేవుడు మంచోడు. ఎందుకంటే బంగారం అసలు అల్లులను మనకి ఇచ్చేడు. ఏదైనా కూడా మనం పెడితేనే తీసుకున్నారు కానీ ఏ పండుగ కూడా గిది కావాలి గది కావాలని ఏ నాడు అడగలేదు. మన దీపాలు కూడా బలవంతంగా మనం పెట్టినే తీసుకోండి, ఒక్క మాట మామన గిది కావాలని లేదు. నిజంగా మన అదృష్టమే. అవునయ్యా, కొడుకులు లేనందుకు కొడుకులే దొరికింది అనుకోవాలి. అలా పొద్దు కారుకు అన్ని ఆడను వరకు మందు బత్తలు తెచ్చి పెడితే వచ్చినాం కదా చూసిపోదాంతి. బుజ్జి అమ్మ ఇప్పుడు వస్తానే. ఇప్పుడు వస్తాను బిడ్డ. ఏమైంది బిడ్డ? ఏం లేదమ్మా. అంత చిన్నవేనంటున్నావు. ఏం లేదు, కూర్చో. అల్లుడు ఎటువంటి కనబడతలేడు. ఆయన ఇప్పుడే బయటికి పోయినమ్మా. ఏంది బిడ్డ అంత చిన్నవేనట్టున్నావు? ఏమైందే? అమ్మా ఏమైంది తల్లి? ఏమైంది బిడ్డ? ఏడవకు. ఏమైందే బిడ్డ? ఏడవకు. ఏమైంది? ఏమైందే? ఏడవకు బుజ్జి. ఏమైంది చెప్పు కొంచెం. ఏడవకు. ఏమైంది బిడ్డ చెప్పు. ఏడవకే. నువ్వు ఏడితే మా బాణం ఉంటుందా చెప్పు బిడ్డ. ఏమైంది? ఏమైంది బిడ్డ? ఊకో. ఏడవకు. ఏమైంది చెప్పు. అల్లుడు ఏమన్నా అన్నాడా? మీ అత్త మామ ఏమన్నా అన్నారా? చెప్పు బిడ్డ. నీ బాంచనని కాళ్ళు మొక్కుతానే. ఏడవకు. ఏమైంది చెప్పు. అమ్మ నాకు ఎట్లా చెప్పను అర్థమవుతలేదే. ఏమైంది బిడ్డ చెప్పే. ఏమైందో చెప్పే. నువ్వు అట్లా మాట్లాడుతుంటే భయం అవుతుంది. లేమా బిడ్డ నీకు చెప్పు తల్లి. ఏం లేదమ్మా, మొన్న వాంతులు బాగైనాయని ఆశా వర్కర్ దగ్గరకు పోయి చెక్ చేయించుకున్నా. కన్ఫర్మ్ అని చెప్పింది. ఏంది బిడ్డ ఇంత సంబరపడే ముచ్చట గిట్లా బాధపడుకుంటా చెప్తాను. లోపట పిండం గిట్లా పెరగలేదన్నారా? ఏంది బిడ్డ మరి ఈ ముచ్చట మాకు ఫోన్ చేసి చెప్పవా నువ్వు? ఏ వర్రకే నువ్వు లేనిపోయిన అపశకనాలు మాట్లాడతావు. పిండాకి ఏమవుతుంది బిడ్డ? ఏమైందో చెప్పురా. అయ్యో మొదటి కానుపు మనమే చేయాలి కదా అయ్యా. దానికి ఇట్లా అల్లుడు నువ్వు ఏ పురాలు గిట్లా ఏమన్నా అంటారు కావచ్చు. గదేనా బిడ్డ? దానికే నాని బాధపడేది. మేము చేస్తాం బిడ్డ, నువ్వేం బాధపడకే. అప్పులు అప్పు ఇంకొక 1,00,000 రూపాయలు అయ్యా కాళ్ళను మొక్కి తీసుకొచ్చి నిన్ను కానిపెళ్ళ తీసుకుంటాం బిడ్డ. చెప్పే అదే నానే. ఏది బిడ్డ? 3 బిడ్డలు నేను గింతెత్తు చదువుకున్నా. నీ కడుపులో బిడ్డను కూడా చదువుకున్నా నాన్న. నేను చూపించినా నాన్న. ఏదంటే చెప్పు తల్లి. నువ్వు వేడుతున్న గుండె తరుక్కుపోతుందిరా. చెప్పు బిడ్డ. అదేనా కాన్పు గురించే నానే లొల్లి? అవునమ్మా, కాన్పు చూంచమని కాదు, కడుపు తీయించుకోమని. ఏంది బిడ్డ కాన్పు తీయించుకోమంటాండా? ఏంది కడుపు తీయించుకోమ్మనా? ఏంది బిడ్డ నువ్వు మాట్లాడేది? కడుపు తీయించుకోమ్మనుడు ఏంది? ఏమైంది? కడుపు తీయించుకో అన్నట. ఏంది బిడ్డ లగ్గమై 4 నెలలు అవుతుంది. ఎదురు చూడకుండా కానిపోయింది. సంబరపడి మంచిగా చేసుకోవాలి కానీ ఇట్లా కాన్పు తీసుకోమనుడేందే? అల్లుడికే ఉన్న పిచ్చా ఏందయ్యా ఇది? గట్లెందుకు అంటుండు బిడ్డ? ఇప్పుడు పిల్లలు గిట్ట అద్దనుకుంటుండా? లేదు బాబు, పిల్లలు అద్దనుకున్నాడు కాదు, అసలు ఆయనకి కడుపే అద్దట. ఆయనకి కట్నం పైసలు ఇస్తేనే కడుపు ఉంచుకో అంటండే.
ఏంది కట్నమా? కట్నం ఎక్కడిదే బిడ్డ? ఆయన ఒప్పుకున్న కాడికి 15 తులాల బంగారం పెడితివి, తతిమ పైసలు ఏడాది వరకు ఇస్తామని ఒప్పుకుంటివి. ఇప్పుడు కట్నం ఎక్కడిదే? కట్నం అని మాట్లాడతాండు. అమ్మా, ఆయన అనేది మీరు ఒప్పుకున్న పైసలు కాదే, మరి అక్క కట మనం కట్నం ఎక్కువ ఇచ్చినమాట. మీ అక్కకేమో ఎక్కువ ఇచ్చిండు మీ అయ్య, నాకేమో తక్కువ ఇచ్చిండు. నాకు గింత భూమి ఉంది, జాగుంది, గింత ఇల్లు ఉంది, నా సంసారం గింత మంచిగా ఉండంగా ఇంకా మీ అక్కకి ఇచ్చినంత కూడా నాకు ఇయ్యలే. నాకు ఎందుకు మోసం చేసిర్రు? నాకు ఇప్పుడు అంత కట్నం కావాలి తేపో, లేకపోతే కాన్పు తీసుకొని ఇవ్వతకలొల్లి పెట్టుకొని వేయండు. అవ్వా, ఇదేం అన్యాయమే? ఇది న్యాయమా అన్యాయమా? ఇదెక్కడి పాపం? అయ్యో, అప్పుడు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు బాగా మందిని పట్టుకొని వచ్చిండు. నాకు భూమి ఉన్నది, జాగు ఉన్నదని చెప్తే, అయ్యా మీకు మీరు సరిపోయేటట్లేము, నాకు 3 ఆడపిల్లగాళ్ళు, అంత కట్నం మేము ఇయ్యమని మాట్లాడుతుంది. అప్పుడు ఏమన్నాడు? మాకు ఏం ఇయ్యకుండా మంచిదే, పిల్ల మంచిగున్నది, గుణం మంచిగున్నది, మీరు ఎంత ఒత్త గంత తీసుకుంటా అని మాట్లాడే. ఇప్పుడేందే మళ్ళీ కట్నం కావాలని మాట్లాడతాడు. మీకు తోసినంత ఇవ్వనే. ఆయన ఎందుకు చిన్న ఉచ్చుడు, బిడ్డ మొక్కం ఎందుకు చిన్న చేస్తాడని 15 తులాల బంగారం ఇత్తివి, పైసలు ఏడాది వరకు ఇస్తామని ఒప్పుకుంటివి. ఇంకేంటిదే? ఆయన పెద్దదాంతో ఈయనకెందుకే పొత్తు? దాని మొగడు మంచోడు కాకనే కదా తాగి తిని కొడితే పోరు సంసారం ఏడ ఆగమవుతుందో అని చెప్పి ఈయనో అన్నో వెనుకో ముందో సదిరి దానికి పైసలు పంపిత్తివి. ఆ పైసలతో ఈయనకేందే పొత్తు? ఏదో మంచోడు కదా, మంచిగా బతుకుతాడు కదా, నా అల్లుడు మంచోడు అది ఇదని అనుకుంటే చూసినావా అయ్యా? అయ్యో గిట్లున్నది కథ. సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టు లగ్గమే 4 నెలలు కూడా కాకపోయే కానుపు తీసుకోమని మాట్లాడుతాండు. ఎవరు మంచోళ్ళు, ఎవరిదేం కథ? మంచోళ్ళు అనుకుంటే గిట్ల ఎత్తురేందే? అల్లుళ్ళైనా కొడుకులైనా వాళ్ళే అనుకున్నాం, గిట్ల ఎత్తారు అనుకోలేదు. ఊకో బిడ్డ, నువ్వు ఇంతకన్నా బాధపడుకుంటే ఇక్కడ ఎందుకు ఉండుడే? పా మన ఇంటికి పోదాం. చెట్టు కాయ బరువా అయ్యా? ఇన్నొద్దులు చదువుకున్నాం బిడ్డ, ఇప్పుడు చదువుకోమని నిన్ను పోదాంపా. అదే అమ్మా, అసలు ఇన్ని రోజులు కూడా నన్ను ఒక్క మాట అనలేదు. ఇప్పుడు పెళ్ళైకి ఇన్ని రోజులు అవుతుంది కదా, చిన్నగా మాట కూడా తిట్టింది లేదు. ఏమైందేమో ఉన్నట్టుండి అక్క ముచ్చట తీసిండు, మంది మాటలు పట్టుకొని ఇట్లా చేస్తుండమ్మా. నాకు అసలు భయం అవుతుంది, ఆయనకి ఇట్లా ఎందుకు మారిండో. నువ్వు భయపడకు బిడ్డ, ఆయనకి ఎవరో చెప్పుడు మాటలు చెప్తే ఇట్లా తయారైండు. అల్లుడికి ఫోన్ చేయి, మనం పోదాం బుజ్జిని తీసుకొని. ఆయన వచ్చినట్టున్నాడు బాబు, నువ్వు మెల్లగా మాట్లాడు, నొల్లి పెట్టుకోకూడదు. ఆవు బిడ్డ, మేము మాట్లాడతాం కదా. పాయప్ప దయట ఇక్కడ ఉండుడే అద్దు కదా, మాట్లాడి తీసుకోపోయిందే కావాలి. ఎటు పోతున్నావే? అల్లుడు, బుజ్జిని మా ఇంటికి తోలుకపోతానా. నేనేం చెప్పా, నువ్వేం చెప్తున్నావు? ఏంది అల్లుడు, కట్నం కోసం కడుపు తీయించుకోమంటావా? మరి తీయించుకోమని పోతే మీరు ఒకళ్ళని ఒక లెక్క, ఒకళ్ళని ఒక లెక్క ఇస్తారా? ఏందల్లుడు, నువ్వెంతడు దాంతో ఒప్పుకున్నాం కదా, మళ్ళీ గాలం ముచ్చట కాడికి ఎందుకు పోతున్నావు? తీత్తా, బరాబర్ తీత్తా. లేకపోతే ఏందే, పెద్దోళ్ళకేమో గంత ఇస్తావు, నాకేమో గింతాతో వస్తావు. నాకు భూమి లేదా, జాగ లేదా, ఏమంటావు? ఏందల్లుడు, మేము నిన్ను ఎడ్డోని చేసుడేంది? నువ్వే మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తాను. ఆనాడు ఇల్లు చొచ్చుకొని వచ్చినప్పుడే చెప్పినావు, అయ్యా మీకు బాగున్నది, మేము సరిపోవు మీకు అంటే, మాకు పిల్ల కావాలి, పిల్ల ముఖ్యం, మాకు పైసలు లేకుంటావాయనే, మీరు ఎంత ఒత్త గంత తీసుకుంటా అని మాట్లాడినావు. నా అల్లుడు 10 మందిలో చిన్న పోవద్దని చెప్పి ఏదో నా బిడ్డకు బంగారం వేసుకొని నీకు ఇన్ని పైసలు ముట్ట చెప్తాం ఏడాది వరకు అని చెప్తివి. ఇక మేము అన్నమాట ఏడ తప్పిన వాళ్ళుడు, నీకేం తక్కువ చూసినావు? అవునయ్యా, కట్నం కోసం కడుపు తీపించుకోమన్నావు, రేపు కట్నం కోసం నా బిడ్డను ఏం గతి చేసేది తెలియదు. పాయప్ప ఇక్కడ ఉండుడే అద్దున్నాడు. ఎటు పోతావే? కట్నం పైసలు ఇచ్చినాకనే మీరు ఎటన్నా తీసుకోపోరి. ఏంటిదయ్యా ఇచ్చేది? ఏదైనా ముచ్చట ఉంటే 10 మందిలో కూర్చొని మాట్లాడుకో. ఇప్పుడే నా బిడ్డను గింత గోస ఉంచుకుంటాను, రేపేమైనా చేసే గతి కూడా లేదు. అది అట్టి మనిషి కూడా కాదు, ఇక్కడ ఉంచనే ఉంచా. పాయప్ప పోదాపా. మన బిడ్డ మన బరువా? పో, ఎట్లా అవుతావు పో. ఒకళ్ళొక లెక్క, ఒకళ్ళొక లెక్క ఇస్తే పెద్ద మనుషులు తీసుకురా. నీ మూతింది అంటారు, నా మూతింది అంటారు, చూద్దాం. తీసుకొస్తామయ్యా, బరాబర్ తీసుకొస్తాం. కట్నం కోసం కడుపు తీయించుకోమంటే నిన్ను దాంతారో మూతి మీద, లేకపోతే మమ్మల్ని దాంతారో, ఏదన్నా ఒక ముచ్చట తేలుతుంది. అబ్బా మంచోడు మంచోడు అనుకుంటే మంచిగానే పంగనామాలు పెడతానవయ్యా. మాకు ఉన్నొక్క పోరు నాగం చేస్తాను నువ్వు.
మంచోడు, నా బిడ్డ ఉన్నింట్లో పడ్డదని సంబరపడుతుంది. ఆయన బుద్ధి గిసొంటుందని ఇప్పుడు తెలిసింది. బుజ్జి, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మంచిగున్నావవ్వా అని సంబరంగా మాట్లాడుతుంది. మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయకపోతుంది. ఈ 2-3 రోజులు అయినా బిడ్డతో మాట్లాడతలే, మీ బాబుతో ఫోన్ చేయించబట్టుకే నువ్వు బాధపడుకుంటా మాట్లాడేది మాకు తెలిసే. నాకు ఎందుకు అనుమానం వచ్చి ఇంటికి వచ్చేపట్టుకే ఈ ముచ్చట చెప్తివి, లేకపోతే ఎన్నొద్దులని బాధపడుతుంది బిడ్డ. ఇప్పుడు కానిపోయే బట్టికే కట్నం కోసం కాన్పు తీయించుకున్నాను ముచ్చట బయటకు వచ్చి, లేకపోతే ఏమైనా కూడా చెప్పవానే. నాకు అప్పుడే ఏదో తేడా కొట్టింది వాళ్ళని చూడంగానే. మంచోళ్ళు ఉన్నోళ్ళు అంటే నాకు అంత నమ్మబుద్ధి కాలేదే. ఏం చేస్తావయ్యా, అలా కడుపులో వచ్చి చూసినావా? ఇప్పుడు ఎరకైంది అలా బుద్ధి ఏందనేది. లేదమ్మా, ఆయన ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాడు. ఈ 4-5 రోజులు, ఈ వారం రోజుల నుంచే ఇట్లా మారిండమ్మా. లేకపోతే నేను మీకు చెప్పుకోకపోదునా? అసలు ఆయన కాన్పు తీయించుకోవాలనే మాట ఆయన నోటికి ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదమ్మా. ఆయనకు కూడా పిల్లలంటే మస్తు ఇష్టమే. ఆయన గిట్ల ఎట్లా మాట్లాడగలిగాడో నాకు అర్థమవుతలేదమ్మా. నేను బాబుకి ఏమని చెప్పాలి, నీకేమని చెప్పాలి? బాబు టెన్షన్ పెట్టుకొని బాబుకి ఏమవుతుందో అని అటు బాధ, చెప్పకపోతేనేమో ఈ బాధ. నిజంగా అమ్మా, నేను మంచి ఇంట్లో పడ్డా, నా బతుకు మంచిగా ఉంటుంది, మేము 3 ఆడపిల్లలైనా కూడా దేవుడు మాకు మంచి బతికిచ్చిండని సంబరపడ్డనే. అయితే చెల్లెకొక్క మంచి సంబంధం దొరికితే మా అమ్మ మా బాబు ఇద్దరు ఎట్లనన్నా బతుకుతారు అనుకున్నా, కానీ చివరికి మళ్ళీ నీరు వచ్చి మీ ఇంటి మీద పడి ఉంటే బతుకైతుంది అనుకోలేదమ్మా. ఒక్క బతుకేమో అట్లాయే, నా బతుకేమో ఇట్లాయే. మేము లేవానే, ఎందుకు ఏడుతానవే? నీ బతుకు ఏదన్నా మంచి తొవ్వ చూపుతావే, నువ్వేం రంది పడకు. ఆ పెద్ద మనుషులు ఏమో నువ్వు తీసుకొచ్చి మాట్లాడిపిస్తేనే ఆయన రోగం తిరుగుతుంది. నువ్వు ఏడవకు బిడ్డ, ఊకోవే. ఆయన తలకే పని చేస్తలేదమ్మా, నాకు అసలు మనసు పడతలేదు. గీ కడుపు దించుకో అంటున్నా అనే. ఊకో బిడ్డ, ఇవన్నీ గిట్లనే అనుకుంటే ఏడతావానే? నేను చూస్తా అంటే పానం వెళ్ళకపోతుంది. అయినా అది ఆయన పుర్రెలో పుట్టిన బుద్ధి కాదే, ఎవరైనా చెప్తేనే మాట్లాడుతాండే. ఆయన గుణం కసి ఉంటుంది కాదే. ఊకో బిడ్డ, ఏడవకే. ఆయనది ఆయనకు అర్థమయ్యేటట్టు మనం చేద్దాం బిడ్డ, ఊకోవే, ఏడవకే. మంది మాటలు పట్టుకొని అయితే గిట్ల మాట్లాడన్నా అమ్మ, చెప్పు. ఆయనది నాకు తెలియదా? కాదే, మేము 3 ఆడపిల్లలమైనా బాపే ఒక్కరోజన్నా మమ్మల్ని తిట్టిండా, బెదిరించిండా? నిన్నెన్నడన్నా ఆడపిల్లలే అని గునిపించిండా? చెప్పమ్మా. పిల్లలు లేక ఎంతమంది ఇంత గోసపడతారులే. అది చదువుకొని కూడా ఇంత మూర్ఖంగా ఎట్లా మాట్లాడగలుగుతాడు? చెప్పమ్మా. నన్ను కొట్టని, నన్ను తిట్టని, నన్ను ఎంతనన్ను బాధ పెట్టని, పైసలు తెచ్చేదాకా నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరిస్తే గాని కడుపు తీయించుకోమంటాడా అమ్మ? చెప్పే, ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నా. నువ్వు వేడకు బిడ్డ, నేను నిన్ను చదువుకుంటా, నీ బిడ్డను చదువుకుంటా. ఆయనకు చేదన నాకు చేయదా బిడ్డ? నీ బతుకున్నంత కాలం నేను మంచి చూసుకుంటా బిడ్డ. నువ్వు బిడ్డ స్కూల్ లోపలికో. చూసినావా బిడ్డ, మీ బాబు బాధపడుతాండే. ఊకోయే. మళ్ళా చెల్ల కాలేజీ నుంచి వచ్చే టైం ఏంటి, అది గిట్ట చూసింది అనుకో, బావ దగ్గర పోయి లొల్లి పెట్టుకుంటుందే. ఊకో బిడ్డ, దా లోపలికి రా. అడవిలో కన్నా తల్లిదండ్రులకు గిన్ని బాధలా? ఏంది దేవుడా ఇది? అరే ఎటు పోతుర్రా? అరే ఈ రాజగాన వాళ్ళ ఇంటికి పోతున్నావురా? దావుతుందట. మొన్న మీరు చెప్పినాక వేయండిరా, ఇంటికి వరకు అత్తమా ఉన్నారు. వాళ్ళతో ఒకటే ముక్క చెప్పిన, అబార్షన్ చేయిస్తారా, కట్నం తెస్తారా, అట్లయితేనే సై, లేదంటే అని లేదని చెప్పిన. మస్తు చెప్పినా. అరే ఆడోళ్ళకే కంతుంటే నీకెందుకురా? నువ్వు సపరేట్ ఉండు, హోటల్లో తెచ్చుకొని తిను, లేకపోతే అండుకొని తిను. అరే అవురా, ఇట్లా తీసుకుపోయారి, మరి కట్నం పైసలు వస్తాయంటవారా? అన్నా నువ్వు ధైర్యంగా ఉండే, వాళ్ళే పైసలు పట్టుకొస్తారు. ఎన్ని రోజులు చదువుకుంటారే? మా అంటే 4 రోజులు చదువుకుంటారు. వాళ్ళే నీ కాళ్ళ కిందకి వస్తారు చూడు. రే రంది పడకురా, సపరేట్ తినిపో, వాళ్ళే వస్తారు పో. దావత్ కూడా బాగా లేట్ అవుతుంది.
ముఖం కట్టుకోపో, ఇంత ఛాయ్ తాగు. నాకు అర్థమ్మా. అగో 2 వద్దుల నుంచి వెళ్ళి ఏం తినకుండా తాగకుండా ఎట్లుంటావే? నువ్వు అట్టి మనిషివి కూడా కాదు. ఎట్లా బిడ్డ గిట్లా ఏడ్చుకుంటూ ఉంటే ఎన్ని రోజులే? అల్లుడు మార్చి తీసుకుపోతాడే, నువ్వేం రంది పెట్టుకోకే బిడ్డ. అద్దమ్మా, నాకేం తినబుద్ధి అవుతలేదే, ఏం తాగబుద్ధి అవుతలేదమ్మా. పెళ్ళై 4 నెలలు అవుతుంది కావచ్చు, కానీ ఆయన నిడిచిపెట్టి నేను ఒక్కరోజు కూడా ఉన్నది లేదమ్మా. నేను తినకుండా ఆయన తిన్నది లేదు. నన్ను తినబెట్టేదాకా ఆయన ఊకునేటోడు కాదు. వచ్చి 2 రోజులు అవుతుంది, కనీసం ఉన్నవా తిన్నవా అని కూడా నాకు ఫోన్ చేస్తలేడు. ఏదో కోపంలో అట్లా అన్నాడు అనుకున్నా, కానీ ఇంత ఘోరంగా మారుతాడని నేను అనుకోలేదమ్మా. నాకు తిండి మీద ధ్యాస లేదే. అసలు దేవుడు ఇప్పుడే ఎందుకు నాకు కాన్పించిండో నాకు అర్థమైతలేదమ్మా. కక్కలేక మింగలేక పోతాడా. ఏడవకు బిడ్డ, ఊకోయే. అల్లునితోని మాట్లాడతావు. 2 వద్దులు అయితే ఆయన రోగం ఆయనకే తిరుగుతుంది, నేను తీసుకుపోతాడే బిడ్డ. ఇట్లా మనాది పెట్టుకొని ఎన్ని వద్దులు ఉంటావే? ఇప్పుడు నువ్వు అట్టి మనిషి కూడా కాదు. ఏదో దేవుని దయ వల్ల చెప్పుకొని నీకు ఫలం వచ్చింది. గట్లా అనకు బిడ్డ, గట్లా మాట్లాడకు. ఇట్టని చేసుకొని తిని బిడ్డ. బాప్తోని చెప్పి నేను ఎవరు 4 పెద్ద మనుషులు పిలిపించుకొచ్చి మాట్లాడుకుంటా. ఏడుకో, కూకో. నాకేం తినబుద్ధి అవుతలేదు. నువ్వు వెనకసేపు కూర్చొని ఇట్లనే. నువ్వు ఇట్లుంటే మాకు మంచిగా అనిపిస్తుందా బిడ్డ? చెప్పే, ఊకో, ఏడవకు. మంచిది కదా, దా బిడ్డ ముత్తంతదా, నేను పోసుకొస్తా తాగు. అమ్మ నాకు అద్దు, నువ్వు పోయి పని చేసుకోపోనా నొర్రి ఎక్కడి చెల్లువో. గట్లా మాట్లాడకు బిడ్డ, నీకు దండం పెడతానే. నువ్వు అట్టి మనిషి కూడా కాదు. దావకాన గుడి వరకు పోలేదంటున్నావు కదా, దావకాన కన్నా పోదాం బిడ్డ. నీ బాంచనే, నా మాట ఇనే జరా. దావకనక అసలు కానుపే అద్దు, నాకు ఆ కడుపు తీయించుకో అంటాడు. నాకు దావకనక చేంజ్ చేయాలమ్మా, చెప్పు. బిడ్డను చంపుకోలేక ఆయన దూరం చేసుకోలేక నరకం చూస్తాను నేను. ఆయన అన్నాడని కడుపు తీయించుకుంటామా బిడ్డ? చెప్పు. ఒక్కొక్కరు కాకి ఏడుతాండు, ఆయన అందుకు కాపాడుకుంటారా గిట్లా చేస్తారా? చెప్పు బిడ్డ. నువ్వు కూడా గట్టినే మాట్లాడుతానవేందే? ఏడవ కూకో. మీలేమా బిడ్డ? ఏడవ బాంచను కదా, ఊకో. మా ఇంత ఛాయ్ తాగు లే బాంచండి. దా బిడ్డ లొల్లి పెట్టుకొని ఇంటికి వచ్చి 2 రోజులే. అట్టి మనిషి అన్నా కాపాయ. దవాఖానలోకి పోదాం అంటే సిల్లికి అవ్వలేపాయ. ఇంకా రమేష్ బావ నన్ను అడుగుతావు 5,000. ఏమంటాడో మరి. బావా, బిడ్డ నీళ్ళు పోసుకున్నదే, దవాఖానలోకి పోవాలి, పైసలు లేకుండా అయినాయి. ఒక 5,000 ఇస్తావా బావా? మళ్ళీ ఇస్తా, వారం రోజులు ఇస్తాను. సరే బావ, సంతోషం బావ. వస్తున్నావా? ఎప్పుడు వస్తున్నా? పొద్దుగాళ్ళు ఎత్తేనే బావా బావా అని నా ఎంబడి తిరిగేది. పెళ్ళై 3 నెలలు కాకపోయా కట్నం అని ఆయనతో పంపిస్తుంది. కట్నం బాయ్, ఇది బాయ్, ఏం మనసు పట్టకుంటుంది కాబట్టి. అన్నా మంచిగా వదిలేను, మంచిగా అలా అవ్వాలని కోరినావు. నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు కానీ
మరి తింటున్నా మరి తాగుతున్నా మంచిగా ఉంటున్నావు ఎంజాయ్గా. తాగుడికి ఎవడు తాగుతుండ్రా? ఓ దాని పడితే మళ్ళీ తాగుతున్నా అంటే పోరా నువ్వు. ఏందన్నా కట్టున్నాయండి అవునా? అట్లా నచ్చినట్టుండేది నా పని నాది అంటే ఈరోజు ఇద్దరికి లోకు అయిపోయినా పిల్లల్ని అమ్మగారికి పంపిస్తే వాళ్ళ మాట వాటి గిట్ట ఉంటుంది అన్నట్టు గిదేనే వీడోవాడు ఎందుకు వస్తారా ఇక తాళ్ళు చేసిపోతుండే అమ్మగారికి పంపించామా ఎంజాయ్ చేస్తున్నట్టు తింటున్నాడు తాగుతున్నాడు. ఇక్కడ మా ఉపాసం ఉండి వస్తున్నాను నేను. అవును అదినే ఇట్లా కూర్చో. అవునబ్బా వచ్చింది. మొన్నదాకా ఇన్నే ఉన్నట్టుండే శ్రావణంగా పోయి ఆషాఢంగా పోయి మళ్ళీ వచ్చింది అబ్బా. మనవరాలు వస్తుందా అబ్బా? అవునవ్వా కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడేటట్టున్నది నా బతుకు. ఏం మంచిగా లేదు. గట్లెందుకవ్వా సంబరపడే ముచ్చట్టు నువ్వు గట్ల చెప్తున్నావు బాధపడుకుంటావు ఎందుకవ్వా గట్లా? ఏం చెప్పమంటావవ్వా నాకు 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు ఏనాడు కూడా నేను చీదరించుకోలేదు. 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు నేను చదువుకొని సంవత్సరం వెళ్ళ తీసుకున్నా. కానీ ఇప్పుడు పెద్ద పొలను ఇంటికి ఇస్తే ఆ అల్లుడు తాగుపోతాడాయే తిరిగిపోతాడాయే. పొల బతుకు అట్లా మంచిగా లేదు. దాంతో అంతకు రందయింది. ఇప్పుడు నడిపిల్లకు లగ్గం చేస్తే దాని బతుకు కూడా గట్లనే ఉన్నది. అల్లుడు మంచిగా ఉన్నోడు భూమి జాగు ఉన్నది. నా బిడ్డ ఏడున్నా మంచిగా బతుకుతుంది ఏం రంది లేదని సంబరపడ్డా. కానీ ఇప్పుడు అల్లుడు కట్నం పైసల కోసం నా బిడ్డను కొట్టబట్టే తిట్టబట్టే కట్నం లేకుంటే కాన్పు తీయించుకొని మాట్లాడుతాండవ్వా. ఏం చెప్పమంటావు? ఇప్పుడు నేను ఏడ పోవాలి చెప్పు? ఇంకొక బిడ్డ లగ్గానుకున్నది. ఏమన్నా మాట్లాడేటట్టున్నదా? మంచిగానే ఉన్నాడు కదా చూస్తే మంచిగా పడ్డదని అందరూ సంబరపడి సాయి బిడ్డ. మేము కూడా మంచోడనే ఆశపడ్డామవ్వా. నా బిడ్డ నాకు ఎదురు చూడకుండా బతుకుతుంది అనుకున్నాం. కానీ ఎవరి కళ్ళు మండినాయో చెప్పుడు మాటలు పట్టుకొని పొల్ల కడుపుతో ఉండదని చూడకుండా దాన్ని ఎటు పడతాటే మాటలు అనుడు కొట్టుడు తిట్టుడు. కట్నం పైసలు తెచ్చుకోకుంటే కాన్పు తీయించుకొని మాట్లాడిండవ్వా. దానికేం పుట్టిందవ్వా? మంచోడు అంటే కాన్పు కడుపు తీసుకోమంటా నేను రోగం వచ్చింది దానికి ఏం కాచారం వచ్చింది దాని కాన్పు మండ కాన్పోయిందని సంబరపడ్డామవ్వా. ఇట్లా కాన్పు తీయించుకోమనంటే ఎవరి పానం ఊకుంటుంది చెప్పు? కాక ఒక్కొక్కరికి ఎదురు చూస్తే కానీ కాన్పు అయితే లేదు. నా బిడ్డకు లగ్గమైన 4 ఏళ్ళకి కడుపు పండిందంటే మాకు సంబరం అనిపించదు. అసోంటిది కడుపు తీయించుకొని మాట్లాడుతాడు. అందుకే నా బిడ్డను నా ఇంటికి తోలుకొచ్చుకున్నా. 2-3 పెద్ద మనుషులు మాట్లాడి ఆయనతో ఏమనుకుంటాడో ఆయన మనసులో మాట ఏందో తెలుసుకున్నాకనే నా బిడ్డను పంపుతా. లేకపోతే ఇప్పుడు కట్నం పైసల కోసం కడుపు తీయించుకోమన్నారు. రేపు నా బిడ్డకి ఏమైనా చేస్తే గతి ఎట్లా? నలుగురిని తోలుకొచ్చి మాట్లాడి పంపవా, లేకపోతే చంపుతాడు. అటువంటి బాడకావు అసలుకే తోలకు మాట్లాడినాకనే తోలవ్వా. సరే అవ్వా. చెట్టు ఎంబడే ఏమిటి పడతాను? ఒక చెట్టు అనుకుంటా. ఏందో ఏంది నీ పని నువ్వు చేసుకోక నాయం పడబడ్డావు. ఇంకా పొల్ల చూడుకో అచ్చి గిన్నె వద్దులు అవుతుంది. పొల్ల ఒకటే ఏడుతాంది. ఏం కూడా తింటలేదు. దానికి అల్లు మనాదే పట్టుకున్నది. ఏం చేద్దాం మరి? 3 బిడ్డలలో ఒక బిడ్డ అట్లా అయిపోయి ఈ బిడ్డనా మంచిగా దీని బతికి ఇట్లా అయిపోయాయి. ఏం చేద్దామయ్యా? వాళ్ళని అన్నాం కానీ అలా రాతనంగా అన్నావా? అలా బతుకులు గిట్ల అయితే అనుకున్నామా? పొల్ల వచ్చిన కాడ నుంచి ఏం తింటలేదు. అది అట్టి మనిషి అన్న కాదు. పోయి ఊళ్ళో 4 పెద్ద మనుషులు పోయి మాట్లాడుకో. అల్లుని పిలిపించి మాట్లాడదాం. ఆయన మనసులో ఏమున్నదో బయటకన్నా చెప్తాడు. నువ్వే మనిషివే భూమి తింటే నాకే చెప్తున్నావు. అది అట్టి మనిషి కూడా కాదు. బుదికిచ్చోసరికిచ్చో తినబెట్టాలి కానీ భూమి తింటలే నాకు చెప్తున్నావు. అగో గట్టంటేనేదయ్యా? మరి ఇంకెట్లా అంటే ఉండనే 4 రోజులు చెట్టు కాయబారు ఓ 4 రోజులు దానికి తెలుస్తుంది. 6 రోజులు తిరుగుతుంది. ఆయన అంతకు నువ్వు ఇంతకు గిట్టనే చూసుకుంటుండ్రి. పొల్ల రందికి ఖరాబ్ అవుతుంది. పొల్ల అట్టి మనిషి కూడా కాదు. ఏం తింటలేదు. పోయి ఊళ్ళోకి ఇక ప్రభాకర్ అన్నను ఇక తిరుపతి అన్నను ఇక సుధాకర్ అన్నను మాట్లాడుకొని రాపో. పిలిపించి మాట్లాడితే పొల్ల మంచిగా అవుతుందా? లేకపోతే గిట్లనే నీ సందన నువ్వు ఉండు, ఆయన సందన ఆయన ఉంటాడు. ఏం రందారపట పొల్ల గురించి ఆలోచించావా? పిలుచుకురాపో. పోయి
ముచ్చటంతా చెప్పు. కాడికి పోయి ఆ గల్మ మలిపి వచ్చి బుక్కడం తిన్నాక తాను చేసినాక పోతారు ఇప్పుడే రారు ఇంటికి. పో ఏదన్నా ఒకటి ఆయన తెయ్యాలన్నా రేపు వాళ్ళకి ఎప్పుడు వీలుంటుందో చెప్పు, కూకుని మాట్లాడుకుందాం. ఇంటికి వచ్చిన కాడ నుంచి వెళ్ళి బిడ్డను చూస్తా అంటే అసలు మనసులో పడతలేదు. వాళ్ళు ఏం తింటదేకపాయే. నమస్తే తిరుపతన్నా. నమస్తే అన్న, కూర్చోరు సామాన్ అన్న. ఏమో వస్తే మేము మొన్న 3 నెలల కింద మనం బుచ్చి పెళ్లి చేసినాం కానీ ఆవు రంకి చేసినావు, రజని పెళ్లి. రజని పెళ్లి చేసినావు. అయితే ఆ పిల్లగాడు ఎన్ని ఒప్పుకోవడాన్ని ఆయన అడిగినా ఒప్పుకుని ఇచ్చిన ఒప్పుకొని బాగుంటే ఆడవారికి ఇస్తా అన్న. లుల్లి అవుతుంది అట్నే పిలుపిస్తుండట, మళ్ళీ కట్నం ఎక్కువ కావాలంటుండట. కట్నం అంటే నాతో మాట్లాడితే ఎక్కువ కానీ ఆయన ఏం చెప్తుండు, పైసలు ఇస్తావా కడుపు తీపిస్తావా అని మాట్లాడుతున్నట. అప్పుడు వేయడం లుల్లి అయింది, మంచిగా అనిపించలేదు. కొద్దిగా పిలిపించి మాట్లాడదామని. ఏం మాట్లాడదాం, పిల్లవాడు మంచోడా అని ఇస్తే నీ ఒక కడుపు తీసుకుంటాడు అని అంటాడా. సరే మరి కాలను మనోళ్ళను పిలిచి మాట్లాడదాం, పేర్లు కూడా చెప్తారు, రేపు పిలిపిద్దాం పో. అట్లా అంటాడే మరి పిల్లడుగా మంచిగా బతుకుతాడని ఇస్తే మంచోడా అనుకుంటే ఇంకా కడుపు తీపించుకున్నా ఆయన మాట్లాడేస్తే మా బంధువుతో మాట్లాడాలి పో. అదే మరి నీకు ఎప్పుడైనా వచ్చినా ఇంకో వాళ్ళతో మన వాళ్ళకి ఇప్పుడు ప్రభాకర్ అయినా వాళ్ళు పేర్లు ఉన్నాయి, అలా చెప్తాను పొద్దుగాల తీసుకొని వచ్చి మాట్లాడదాం పోయే. రేపు వెళ్దాం మరి. చేద్దాం, రేపు చేద్దాం చేద్దాం. ఓకే, ఏదంటే ఏదైనా నాకు మీరే ఉన్నారు కదా, ఏదైనా మీకు ఎప్పుడు. సరే సరే చేద్దాం పో. గంత మాట అన్నాడంటే ఇక చేద్దాం పో. మర్చిపోకన్నా. ఓకే ఓకే సరే అన్న. ఓకే అన్న. బావా పొద్దుగా నీకోసం చూస్తున్నా, ఎటు పోయినవే? ఇదే కరెంట్ కాడ ఈ చెట్లు పెట్టుకుని ఇల్లు అది పొలం గడ్డి తీపినాయి, ఇవి కట్టుకుంటున్నాయండి. బావా ఒక పని పడ్డది, చెప్పు. చెప్పాలంటే ఏం చెప్పాను, ఈ చెల్లె గురించి కట్నం గురించి నాకు లొల్లయింది చెల్లెతోని. ఆయనతో మా అత్తమ్మ వచ్చిర్రు, కట్నం లేదు ఏం లేదు ఏమి ఇవ్వమని ఆయనతో మీ చెల్లెని తీసుకుపోయిర్రే. రేపు 4 తీసుకొని వస్తారట పెద్ద మనుషులు. నీకేంది, 9 తీసుకొస్తాపో, మాట్లాడతాపో, 10 మంది కానీ 6 కానీ మాట్లాడతా, గట్టిగా మాట్లాడతాపో. మనోళ్ళు తీసుకొస్తా పెద్ద తీసుకొని గట్టిగా మాట్లాడతాపో, వాళ్ళు నిలిచి అడుగుతాపో. నీకెందుకు అదే అంటున్నా, నా వెనుక మీరు గట్టిగా ఉండాలి. ఉంటాపో, 9 తీసుకొస్తాపో. వాళ్ళు బాగా పేరుతురే, వాళ్ళు అన్నీ ఏం లేకుండా అడుగుతాపో, నేను గట్టిగా అడుగుతాపో. సరే బా, నేను నమ్ముకునే పోతున్నా. ఓకే సరే బా, కొంచెం చూడు మనలో చూస్తాపో. నీకెందుకు చెప్పేట ప్రభాకర్ అన్ను ఆ తిరుపతి అన్న ఇట్లా. సరేనా? సరే 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 బా, నీ పని చేసుకోపో. చేసుకోండి. ఓకే, బాగా ఏం లేదు. సామాన్ ఏంటిది పిలిపిత్తివి, ఏం సంగతి అక్క ఏంటి? అన్న మా అల్లునికి కట్నం పైసలు కావాలని పొల్ల కడుపు తీస్తా అంటాడు. పెద్దదానికి ఎక్కువ కట్నం పోసినావు, ఇప్పుడు అదే కట్నం మాకు కూడా పోయమని చెప్పి పొల్లతో రోజు రొల్లి పెట్టుకుంటాడు. ఇప్పుడు పొల్ల కాన్పు అయితే కూడా కాన్పు తీయించుకో అని మాట్లాడుతాడు. గిట్లనే ఉంటుందా న్యాయం? లగ్గంలా నీకు గిన్ని పైసలు పోతా బిడ్డ, గిన్ని పైసలు ఇస్తా అని చెప్పి అప్ప చెప్తా అని చెప్పిన అదే మాట మీద మేము ఉన్నాం. ఏ పండుగకి వచ్చినా ఏ పబ్బానికి వచ్చినా పెట్టేటి అన్నీ పెట్టుకుంటా, ఏం లోటు లేకుండా చూసుకున్నాం. అప్పుడు మంచోని లెక్క చేసిండు, ఇప్పుడు చూడు పొల్ల పాడాల మీదకే తీసుకొస్తాడు. గిట్లుంటుందా అయ్యే చెప్పురు మీరే మరి. ఆయన ఎంత ఒప్పుకుండా అంత ఇస్తా అని చెప్పినావే, మళ్ళా బంగారం పెట్టినావు, ఇంకొకటి ఉన్నాయి అవి కూడా ఇస్తా అన్నావు, కానీ అవి కాదు పెద్ద ఇచ్చినట్టు కావాలంటుండు, అట్లా కుదురుతా. అదే అన్న అమ్మ నువ్వు ఎంత ఇచ్చినావు పెద్ద వీడియో కట్నం? వాళ్ళకి వచ్చినట్టుగా నువ్వు పెద్ద పెద్ద వచ్చినట్టు ఇలా పోయి బాబు పెద్దోళ్ళ కంటే 6 తులాల బంగారం పెట్టినా 4 లక్షలు ఇచ్చిన, అది 10 ఏళ్ళ కింద. అవునే లగ్గంలో వచ్చింది చెప్తున్నావు, తర్వాత జరిగింది చెప్పవా? మీ పెద్దోళ్ళకి యాక్సిడెంట్ అయితే ఎంత వచ్చినవే, మళ్ళీ 6 లక్షలు పెట్టినావట, అది చెప్పవు మళ్ళీ వాళ్ళకు. ఆగయ్యా, నీకు కట్నం ముచ్చటే చెప్పు, గాచారం మంచిగా లేక పెట్టినాయి గవెందుకు చెప్తున్నావు? నీకు ముట్టవలసిన పైసలు ముట్టినాయా లేదా? అవునే, ఆయనకు 6 లక్షలు పెట్టిండు అటు, 1 రూపాయి 2 రూపాయలా అటికెట్లు వదిలేమంటావు. ఇప్పుడు ఆయన గన్ని కట్నం గురించే అంటున్నావు, కట్నం గురించి కాక ఈ 6 లక్షలు పెడితే 1 రూపాయి 2 రూపాయలు ఎట్లా వదిలేస్తాడే? ఈయనకి ఇవ్వద్దా? ఈయనకు అల్లుడు కాదా ఈయన? అయ్యో ఈయనకెందుకు పెట్టాం అయ్యా, ఈయనకు కూడా పెడతాం. ఈయన కూడా మాకు అల్లుడైనాయి. ఆయన తాగుపోతాడు తిరుగుపోతాడు, ఆయన గాచారం మంచిగా లేక యాక్సిడెంట్ అయితే వాళ్ళ కాళ్ళు నీళ్ళ కాళ్ళు మొక్కి 5 లక్షల రూపాయలు ఇప్పించినాం. నా బిడ్డ మొక్కం చూడలేక మేము 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాం. మేము పెట్టి 1 లక్ష రూపాయలు కానీ ఆయన 6 లక్షలు పెట్టిండని మాట్లాడబట్టే. ఇక చెప్పు గిట్లనే ఉంటుందా? కట్నం పైసల కోసం పొల్ల కడుపుతో ఉన్నది, పొల్లకు చక్కగా చూసుకోవు, పొల్లం తిన్నావని అడగవు, పొల్లతో లొల్లి పెట్టుకుంటావు, పొల్లం దావకాళ్ళకు తోలుకపోవు, కడుపు తీయించుకో అని మాట్లాడతాడు. ఇదేనా పద్ధతి?
ఈయన ఏదన్నా ఉంటే మరి అత్త మామ నాకు పైసలు ఇచ్చేవి ఉన్నాయి, నాకు గిన్ని ఈర్రి గిది గిది. మరి మంచోడేనయ్యా, మంచోడు కాదన్నట్టు కాదు, ఆ జాగ లేదన్నట్టు కాదు, ఇల్లు లేదన్నట్టు కాదు, భూమి జాగ లేదన్నట్టు కాదు. ఇసోటి బుద్ధి ఎట్లా పుట్టిందో అర్థమైతలేదు. ఏదన్నా ఉంటే మరి అత్త మామ అని మాతో చెప్పాలి. ఈ మట్టి మనిషి పొలను అనటానికి పొలతోళ్ళు పెట్టుకుంటాడు. మేము లేవా పెద్దోళ్ళం? మాతో మాట్లాడరాదా ఆయనే? మాకు కొడుకసంటోడు కాదా? మా మీద కొట్లాడుకొని తింటే మేము వద్దంటామా చెప్పు? అక్క ఇప్పుడు ఆ అల్లుడు ఆ బిడ్డ నీ బిడ్డ, ఈ బిడ్డ నీ బిడ్డనేనే. ఇప్పుడు ఆ ఎన్నడో వెనకట చేసిన లగ్గానికే గన్నిచ్చినావు. ఈ అల్లుడికి భూజాగు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంత పిల్లాడు మంచోడేనే. మరి ఈయనకు 10 లక్షలు ఇయ్యపోయినావు, 5 10 చదరపోయినావు. ఈయన ఇక అటుకనే ఉన్నాడు. ఏదో తెలిసో తెలియకానికి అట్లా ఇప్పటి లగ్గాల గట్లా చేస్తే ఎట్లక్క? ఈయనకు కూడా చదువురాలి కదా అక్క. ఆయనకి ఎటుగుడుక పిల్లలు నచ్చిందని అంటే గంత తక్కువ ఇచ్చడం కరెక్టేనా అక్క? అది బిడ్డ నేను మంచిగా చూసుకుంటలేడా? కడుపు తీసుకోమానాడా? మంచిగా చూసుకుంటే నన్ను ఏం కొట్టలేదు బాపు. పెళ్ళై 4 నెలలు అవుతుంది, మంచిగా ఉన్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఒకటే మొక్కన కథం నాతో మాట్లాడు బంద్ చేసిండు. ఇంట్లోకి వచ్చుడే లేదు చక్కగా. ఇంట్లోకి వచ్చినా కూడా తిందురా అంటే తినేటోడు కాదు. నేను తినకుంటా ఆయన తిన్నది లేదు. కానీ ఆయన ఒక్కరోజు కూడా నా తిండి గురించి పట్టించుకున్నది లేదు. సరే ఆయనకి ఏమైందో మాట్లాడుగా వచ్చాను, నేను సపరేట్గానే ఊకున్నా. ఆయన ఎన్ని తిట్టినా భరించిన. నాకు ఇట్లా కన్ఫర్మ్ అయిందనే ముచ్చట తెలిసినాక కూడా వచ్చి డైరెక్ట్ నువ్వు కట్నం తెకపోతే కాన్పే తీయించుకో అన్నాడు. ఏదన్నా ఉంటే మా అమ్మోళ్ళతో మరి ఆయన మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు నన్ను బాధ పెట్టుడు? కట్నం కోసం కాన్పు తీయించుకో అంటాడా చెప్పే? నాకు మా బాపును బాధ పెట్టను అర్థం కాక కాన్పు తీయించుకో అనే మాట తట్టుకోలేక నేను నరకం అనుభవించిన. ఇన్ని రోజులు మంచిగా ఉన్నాడు, మంచిగా చూసుకున్నాడు, ఉన్నట్టుండి ఇట్లా అయిండు. ఎందుకు ఇట్లా వేసిండు? మా అక్కకైతే ఏమన్నా ఎక్కువ ఇచ్చిండంటే మరి మా వాళ్ళతో మాట్లాడుకుంటూ అయిపోవు కదా. నేనేం చేసినా అప్పుడేమో మంచిగానే వచ్చిండు, నాకు అమ్మాయి ముఖ్యం పైసలు ముఖ్యం కాదన్నాడు. ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతాడు. ఇంట్లోకి వెళ్ళి పోతా అంటే కూడా కట్నం గురించే మాట్లాడిండు కానీ మరి అట్లా ఓకే అని అంటలేడు. మా బాబుకు 3 ఆడపిల్లలని మమ్మల్ని ఒక్కరోజు కూడా బాధ పెట్టేది లేదు. ఇంతగానో బాధ పెడతాడు. ఇప్పుడు మా అయ్యమ్మ 7వ తెస్తారు, నాకో చెల్లి ఎదిగే ఉండే దానికి ఎడికెళ్ళి తెస్తారు. మా బావ మంచోడు కాక అప్పుడిన్ని ఇప్పుడిన్ని చదిరిర్రు. నీయమే మా అక్క సంసారం నిలబడని అని చదిరిల్లుకోవచ్చు. గదానికి గీన పొంతన పెట్టుకుంటాడా? ఆయన గాచారం మంచిగా లేక యాక్సిడెంట్ అయిందే. యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్నన్ని చదిరిల్లుకోవచ్చు. గా ముచ్చట పట్టుకొని నాకు పెట్టాలంటే అది ఏమన్నా పద్ధతేనా చెప్పుర్రి? ఆడపిల్లకు పెళ్లి చేసేదాకా పెళ్ళైనాక అత్తగారు ఇట్లనే అన్ని ఖర్చులు ఉండాలి, అన్ని కట్టాలు చూసుకోవాలని చెప్పేసి భర్త చేతిలో పెడితే ఆ భర్త నెట్టోడికి ఇట్లా బాధ పెడితే ఏ కన్న తల్లిదండ్రి తట్టుకుంటాడు చెప్పు? ఇటు కన్న తండ్రిని అడగలేక, అటు కట్టుకున్నోని బాధ పెట్టలేక, ఇటు కడుపులో పుట్టిన వాళ్ళని తీసుకోలేక నేను నరకం చూస్తున్నా. నేను మా వాళ్ళ ఇంటికి పోయి 2 రోజులు 3 రోజులు అయినా కూడా ఒక్క రోజు కూడా మరి ఫోన్ చేసింది లేదు. ఎట్లున్నావు, తిన్నావా, ఉన్నావా అని అడిగింది లేదు. ఉన్నట్టుండి ఈ పైసల కోసం మనుషులకి ఇంతగానో మారుతారా? చూసినా బాబు, నా బిడ్డను మంచిగా ఆదుకుని ఇస్తే కడుపుతో ఉన్నదాన్ని 10 మందిని తీసుకొచ్చాడు. మా రాత మంచి గుట్టుకి ఇట్లా అవుతుందా? ఊకే సామన్న, మేము మాట్లాడదాం పిల్లగానితో. బుజ్జి ఏడవకు, ఊకో మాట్లాడదాం పిల్లగానికి సమాధానం ఏడబట్టిన బిడ్డ. ఊకే బాబు, ఊకో అన్న ఊకో. ఇక మీరే ఏదన్నో చెప్పి మాట్లాడుర్రి. అక్క మాట్లాడతాం, సమాధానిస్తాం. అవు మహేష్, ఇన్ని రోజులు మంచిగా ఉండి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకు ఇష్టమై అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళు నిన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నారని చెప్తున్నావు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు పెట్టని పెట్టరా? ఆయన పెద్ద మనిషి, అన్నీ అంత మంచిగా చూసుకోగా నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? మంది మాటలకు అది చేయకు, నీ సంసారం నువ్వు మంచిగా చూసుకో. మంది మాటలు ఇలా చెప్తారు, రేపు అది అవుతారు. అవునే అన్న, అందరు నన్నే అంటారు అది ఏడుతుందని, వీళ్ళు అది అవుతురని. అవునే వాళ్ళు ఒక లెక్క, వాళ్ళు ఒక లెక్క చూడొచ్చా? ఆయన క్వశ్చన్ నాకు పోతేందే బాగా మాట్లాడుతుర్రు. అవునే బావా, నీ పెద్దలని క్వశ్చన్ నాకు పోయావా? యాక్సిడెంట్ అయింది, 5 లక్షలు ఇచ్చినా, అది చెప్పినా ఏమో కాకి కథలు చెప్తుర్రు. అని చిన్నపిల్లలు అనుకుంటురా? కిచెన్ ఉంటుందా? చెప్పావు, మా చూస్తావు, పిలిచావుగా నలుగురిని.
అగో 5 లక్షలు ఇచ్చినా అంటే మనం అవునే పటేల్ లాగా నిప్పిస్తాం కానీ ఆయనే కట్టుకునే ఓకే మళ్ళీ మనం ఎగురుతాడైందా మళ్ళీ మనం ఇచ్చినట్టు ఏ చెప్పకుర్తియే అన్ని ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. 5 లక్షలు ఇప్పించింది ఆ పటేల్ లాగా ఇప్పించినవే ఇప్పిస్తే ఆయనే కట్టుకున్నాడు. 1 లక్ష రూపాయలు తెచ్చినప్పుడు మా భార్య చెప్పే మళ్ళీ లేని పని పుట్టుతున్నావు భలే హుషారు పిల్లగాళ్ళు లెక్క కావచ్చు అన్ని కాకమ్మ కథలు చెప్పుకుంటా 6 లక్షలు ఇయ్యనే ఇచ్చారు ఫస్ట్ వచ్చిన కాక చెప్తే బాగానే అవుతారు కూర్చోరి ఏం కూర్చున్నా ఏం మాట్లాడుతున్నారు వచ్చినప్పుడు ఆ కథలు పడ్డాడు ఇప్పుడు ఈ కథలు పడుతుండు. అవునయ్యా నీకు పెట్టేటి అని పెడతానే పెడితే మళ్ళీ ఈ కొత్త కథ ఏందయ్యా? నలుగురు తీసుకొచ్చిరు నలుగురు లేచిరు నేను దానికి ఏం చెప్పినా అవునే తీసుకురాయే ఇది అని చెప్పిన ఈ నలుగురిలో పిలిచిర్రు ఇట్టే ఉంటదా తీసిర్రు పిల్ల కడుపు తీయించుకోమంటే కదా గిదంతా పంచాయతీ అయింది. నేను చెప్పేదాకినే అవునే వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు మరి నేను చెప్పిన దానికి చెప్పిన మరి నేను పోయి అడగన కట్నవి అని అవునే పెళ్ళామా పెద్దలకి ఇంత పోసిర్రు పెద్ద బిడ్డకు ఇంత పోసిర్రు ఆయన ఎంత అడుగుతుంది ఒప్పుకుంటు కాదయ్యా ఒప్పుకున్న పైసలు ఏడాది వరకు నేను చెప్పేది 10 మందిలో 4 నా కావద్దు పిల్ల చూసింది నాకు పిల్ల నచ్చింది నాకు కట్నం కూడా రూపాయి వద్దు అన్నాడు అయ్యా. అంటే నేను అన్న 10 మందిలో తిరిగేటోడు నా అల్లుడు నా బిడ్డ మంచిగా ఉంటది ఇలో తక్కువతనం కావద్దని నా బిడ్డకు 10 తులాల బంగారం వేసుకొని నా అల్లుడికి 5 లక్షల రూపాయలు సంవత్సరం వరకు అప్పచెప్తాను. 3-5 చూడకుండా దేవుని దయ వల్ల కార్పు అయింది ఆయన కార్పు తీయించుకోమంటాడు. ఇప్పుడు ఎంత పడితే అత్తయ్య అంటురే మరి మీరు పెద్ద మనుషులు వచ్చిరు ఎగేసుకొని వచ్చినావు ముగ్గురు తీసుకొని వచ్చినావు అవునా మామ మరి పెద్దలకి వచ్చినాడు చిన్నలకి పోయావా చిన్నలకి పోయావా తక్కువ ఉందా పెద్దలకి భూజాగా ఎంతుంది 2 ఎకరాలు నాకెంతుంది 10 ఎకరాలు లగ్గంలో గిట్లనే అన్నాడు అయ్యా నీకు భూమి జాగా బాగున్నది మీకు సరిపోవయ్యా నాకు 3 ఆడపిల్లగా ఉన్నారు ఇప్పుడు ఈ బిడ్డ కోసినంత చిన్న బిడ్డకు ఇది అంత ఎల్లుడు మాతో కాదంటే మాకు 1 రూపాయి అద్దు నాకు పిల్ల నచ్చింది పిల్లని చూసి చేసుకుంటా అన్నాడు. ఇక నేను ఇవన్నీ చేసుకుంటా పెట్టుకుంటా ఇప్పుడు ఆఖరికైతే పెద్దను నలుగురిలో తిరిగేటోని అవరా నీకు గింతే కట్నం పోసిరు గంతే కట్నం పోసిన నా ఇజ్జత్ పోదా చెప్పు నలుగురు చూస్తే ఏమంటారు అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లుండు. ఇంకో అమ్మాయి పెళ్లికున్నది అన్నారు ఆ పెళ్లి అయినాక ఏది ఉన్నా గానీ మీకే ముగ్గురికి 3 బాగా ఆగత్తమని చెప్పాకింటావా లేదా చెప్పేనే చిన్నదానికి పెళ్లి చేస్తారు తర్వాత పోతున్నారు ఉన్న ఎకరం ఉంది పెద్దామెకి అప్పుడు ఎకరం మీరు నాకు పోసిపోయాను నాకు ఏం పోయాలి బంగారం పెట్టుకున్నారు ఉన్న ఎకరం అమ్మిరు అనుకో చిన్న ఆయన కోసమే ఇక నాకేం పోతారు చెప్పు పెడతానం కాదయ్యా మీరు మంచిగా బతికినాక మా కాలు రెక్కలు చల్లగా ఉంటే మేము పెట్టామా మాకు ఎవరు ఉన్నారయ్యా చెప్పురు మీరే ముగ్గురికి పెట్టుకోవా వాళ్ళు బతకాలని చూస్తారు కానీ ఎవరు చెడు పోవాలని చూడరు. మీరు మంచిగా బతుకుతానే కాదయ్యా మాకు ముఖం తెలివి ఉండేది ఎందుకు ఇట్లా చేస్తాను చెప్పు మంచి మాటలు పట్టుకొని బంగారం సంసారం ఖరాబ్ చేసుకుంటారు మాటలు పట్టాట చేయకు కడుపు తీసుకోమంటారు ఎదురు చూడకుండా నువ్వు ఏది ఉన్నా కానీ ఇప్పుడే గిట్ల చేస్తే ఇంకో అమ్మాయి పెళ్లికి ఉన్నది అది కరెక్ట్ ఎట్లా అవుతుంది ఇంకదే అంటుందని ఇంకో అమ్మాయి పెళ్లికి ఉంది ఉన్న ఎకరం అమ్ముతా నా పరిస్థితి ఏంది అవు చెప్పవే మాట్లాడు చూస్తావు అన్ని నువ్వు పెద్దలు లెక్క దిగి ఉండాలి కానీ ఇంకో పరిస్థితి ఎద్దున్నోళ్ళకు బుద్ధి ఉండదు బుద్ధున్నోళ్ళకి ఎద్దున్నది అన్నట్టు వాళ్ళంటే ఆయన బుద్ధి మంచిగా లేక ఏదో నా పొల్ల బతుకు బజాట్లా పడుతుందని వెనుకో ఎవరి కాల్లో మొక్కి అయ్యా నువ్వే కట్టుకొని ఆయన కప్ప చెప్పి ఆ బిడ్డ బతుకు మంచిగా రేవున పడేటట్టు చేసుకున్నావు. నువ్వు మంచోనివి మంచిగా ఉన్నోనివి నా బిడ్డను ముఖం చూసి చేసుకున్నావు బిడ్డ బుద్ధి కలదని చెప్పి ఇట్టపడి చేసుకున్నావు ఎంత మంచిగా చూసుకోవాలి లేనప్పుడు ఇంకా చదువుతాడని వాళ్ళు నీ అడగకుంటుంటాడు అనుకుంటే నువ్వు కూడా ఇంకా గట్టపోతే వాళ్ళు పాపం అనుకుంటే గిట్లా చేస్తాడు. ఇక మీరే చెప్పురయ్యా అక్క ఆగు మహేష్ ఇట్లా మహేష్ చెప్పినట్టు అవుమాయి నీకు మంచిగా భూమి జాగం అన్ని తిరున్నాయి గాళ్ళు పెడితే ఒక గుంటిలువ కాదు నీ భార్య మంచిది ఎల్లరేక పిల్లలు లేక ఎడుతున్నారు అంత మంచి భార్యను వదులుకోకు పిల్లగాళ్ళతో మంచిగా ఉండాలి
ఎందుకు ఇప్పుడు గాలి పెట్టింది నీకు ఏ అయితే ఎవరి చెప్పులు మాటలు వాళ్ళు కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, మంచోడే అంటున్నారు. అవునే మరి నాకు గింత భూమి జాగుంది, నాకు ఎట్లా అనిపిస్తుంది? అనిపించడం అన్నది ఏం లేదు మా ఓలు పెడుతుంటారు. ఓలో పెడుతుంటుందా చెప్పు. మనది ఇప్పుడు మనకు ఇప్పుడు వాళ్ళు ఒక పెడితే గుంట ఇల్లు కాదు నీ ఆస్తిలా. ఒక గుంట ఇలువ కాదు. ఎందుకు నువ్వు తొందరపడకు, ఆమెకు అభ్యాసం చేయించుకోవాలి. ఇవాళ రేపు పిల్లలు కాక 1000 లక్షలు ఖర్చు అవుతున్నాయి. అలా సంతోషంగా నీకు మంచిగా ప్రెగ్నెంట్ అయినా కూడి ఉండి మంచిగా ఉండాలి, కానీ అలాకి వెళ్ళినాడు పెడతారు కావచ్చు. ఎందుకు ఇవన్నీ ఇబ్బంది పడ అస్సలు నువ్వు చెప్పుడు మాటలు వినకు. ఆ మంచిగా చూసుకో భార్యని. ఇప్పుడు వెళ్ళినాడు కాళ్ళు ఎంతో ఇంతో పెడతారు, కానీ అలా ఎన్ని పెట్టినా నీకు ఎక్కడికి సరిపోవు. నీ గుణం మంచిగా ఉందని ఆనందపడితే చాలు, గట్లుండాలి. కానీ నువ్వు గాల్లో పెట్టుడు కోరుకు నువ్వు దిమాగ్ ఖరాబ్ చేసుకుంటూ ఇవన్నీ ఎందుకు? మంచిగా అమ్మాయిని మంచిగా చూసుకొని అంత మంచి అమ్మాయి అంత మంచి ఇవాళ రేపు దొరకకద్దు. ఎంత ఎట్లా ఖరాబ్ వాళ్ళు అట్లా ఇట్లా ఎంతమంది ఎట్లున్నారు పంచాయతీలు పడావులు. నువ్వు చేసుకున్నట్టు పంచాయతీలు ఎందుకు? మనకు కావాలి కానీ మంచిగా అత్తమా కూడా అంత మంచిగా ఉన్నారు, ప్రేమ కొడుకులు అంటే వాళ్ళు అనుకున్నారు. కొడుకులు అంటే వాళ్ళు అనుకుంటున్నారు. తోలుకొని పోదా నువ్వు ఇట్లా మీ అత్తమ్మ ఎంత మంచిగా చూసుకుంటారు నిన్ను. నా అల్లుడు మంచోడు అని మంచిగా చూసుకుంటాడని సంబరపడ్డా, గిట్ట ముంచుతాడు అనుకోలేదు. అవుమాయి ఇవాళ నుంచి మంచిగా చూసుకో, చెప్పింది వినబడదుగా. ఇప్పటి నుంచి వాళ్ళు ఏమనుకోకుండా నీ కొడుకులు లెక్క చూసుకుంటారు. వాళ్ళకు కూడా ఎవ్వరికి ఎంతున్నా బిడ్డలు ఈ అల్లుళ్ళు ఎవ్వరు వదిలిపెట్టరు. అవునే సామన్నా, బిల్లు ఎవ్వరికి ఎంతున్నా కావాలనిపిస్తుంది అల్లుళ్ళకి బరాబరి. నాకెందుకు పెట్టా పేలాల మనసులు ఉన్నది, ఏదో తొందరపడ్డాడు. ఇక అది ఇప్పటి నుంచి ఆయన కూడా మంచిగా చూసుకోరు. ఏ రూపాయి ఉన్నా అటు ఆయన ఉన్నా కలిసి పెట్టుకు కొడుకులు లెక్క మీరు చూసుకొని ఆయన కూడా ఇక ఏమన్నాడు ఆయనకు సంబంధించినాం. ఏ బాధ లేకుండా చూసుకోమంటాం. వీళ్ళు కాదు ఇప్పుడు బిడ్డలు ఆయన ఎవరు వదిలిపెడతలేరు. ఈ కాలంలో వాళ్ళు కూడా చూసుకుంటారు. మరి నువ్వు అంత తొందర పెట్టుకోకు, ఎందుకు వాళ్ళు కూడా తెచ్చుకుంటారు సమానంగానే. నువ్వు అంత ఎంత ఎగిరిత పడకు మంది మాటలు పట్టుకొని. నేనేమన్నానే వాళ్ళకి అంత పెట్టి నాకు ఇట్లా అని అది నా నోటికి వచ్చింది. నాకు మాకు ఉన్నది 3 బిడ్డలే, మా దగ్గర కొడుకులు ఉంటాం, వాళ్ళకని ఇచ్చుకుంటామా? ఏదో నాలుగే కదా. అల్లుళ్ళైనా కొడుకులైనా వాళ్ళే కాదయ్యా. వాళ్ళకి పెట్టకపోతే ఇంకెవరికి పెడతాం చెప్పు. చెప్పినాం మేము మంచిగా మహేష్, అదే పిసపిసి చేయకు, అమ్మాయి మంచిగా ఉన్నది, మంచిగా చూసుకుంటా అంటారు అన్న. మీరు చెప్పినాక అసలు నా పెళ్ళానికి గట్లెందుకు అన్నాను, అట్లా ఎందుకు చేసినావు నాకే మనసు పడతలేదు. అసలు ఈ పైస మీద పిసవాడి ఆ లేపింది ఈ లేపింది అని అంత ఆగమాగం చేసింది. ఓ రజని నిన్ను బాధ పెట్టినాయి. ఈ కన్ఫర్మ్ అయింది అన్నాక నాకు సంతోషం ఉండాలన్నా బాధ ఉండాలన్నా నాకేం అర్థం కాలేదు. ఆ దోస్తుగా లేపింది ఆ లేపింది ఏదో అది చేసింది. ఇక నుంచి నేను మంచిగా చూసుకుంటున్నాయి అన్న. మీరు చెప్పినాక నాకు జ్ఞానోదయం అయింది. రజని తప్పైంది, ఇక నుంచి అయినా నిన్ను మంచిగా చూసుకుంటానే. ఏది కానీ మంది మాటలు పట్టుకోకు, మంచిగా ఉండుర్రి. వాళ్ళు కూడా కొడుకు లెక్క మంచిగా చూసుకుంటారు. కొంచెం ఈ కానుంచి నా బిడ్డను మంచిగా చూసుకో. ఏదన్నా పెట్టేటి అచ్చేటి ఉంటే నీకు మా పెడతామయ్యా, కానీ పొలనైతే బాధ పెట్టకు. నీ బాంచ నీకు దండం పెడతా. నాకు చెప్పు. ఆ కళ్యాణాలే బతుకుంటారు. నువ్వు ఏ కసంట్ టెక్షన్ తీసుకో. కైలం బిడ్డ పిల్ల ఏమనకు, మంచిగా ఉండవుర్రి. అయ్యో రామా, ఈ పని ఎందుకు ఎత్తున్నావు మళ్ళీ నువ్వు? ఏమైంది? ఇల్లు ఉడుతున్నా. అరే ఇల్లు ఉడుతున్నా అంటావు, అసలే నువ్వు అట్టి మనిషి కాదు. ఈ ఇల్లు ఉడుచుడు బోలు పెట్టకే అవసరం అయితే నీకోసం పని మనిషిని పెడతా. ఇక గీ ఇల్లు ఉడుచుడు బోల్దందుకు కూడా పని మనిషినా? ఏం అవసరం లేదు, నేను చేసుకుంటది. సరేనే, పని మనిషి అయితే నేనే అవుతుంది. అయినా మనకేం తక్కువ అయింది ఇటీ? ఏం కాదు, తిని ఉడతాపో, నువ్వు కూసోపో. అసలు అట్టి మనిషి కాదు, చేసుకోవద్దా పని? అట్లా అంటే ఇక రోజు నువ్వు బోళ్ళు తోమాలి, ఇల్లు ఉడవాలి, అలుకు చల్లాలి, అన్ని పనులు నువ్వే చేయాలి. మరి చేస్తావా? చేస్తేనే నీకన్నా ఎక్కువనా? మన కుటుంబ పాపం బాబు కన్నా ఎక్కువనా?
ఇక పొలం పనులు ఇంటి పనులు చేసే వరకు నువ్వు ముసలోని అవుతావు చెప్పన్నే. ఏం కాదు ఇలాకాలం చేస్తానే ఇది. దేవుడా, నా భర్త ఎంత మంచోడైండో, నా భర్త మారిండు, నాకు అదే చాలు. ఏ ఆడపిల్లకైనా కట్టుకున్న భర్త ఇట్లాంటి సమయంలో పక్కకుండి మంచిగా చూసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? ఎట్లుడతారే మీ ఆడోళ్ళు? ఒక్కసారి ఉడిసారి నడుము వస్తుంది. అబ్బా, మరి ఇవ్వరదాకంటే కదా బోళ్ళు తోముతా, ఇల్లు ఉడతా, ఆకిలు ఉడతా, ఏమన్నా చెత్తనే అని మాట్లాడినావుగా. మరి ఏం చెప్తా నీకోసం ఏదైనా నేర్చుకుంటానే చేస్తా. నేర్చుకుంటావు. మీ మొగోళ్ళ లెక్క ఒక్క పని మీద పోయాల్సినట్టు అనుకున్నావా ఏంది? కష్టమే. సరే గాని పొలం కాడికి పోయినావా? పొలం కాడికి పోయింది, నీళ్లు వార్తలు చక్కగా. ఆ పక్కపడి నాగమల్లేశం కొంచెం సేపు అయ్యి పాలకి అని అడిగిన. నీళ్ళ పాలు అడిగినావా? ఎండలు బాగా కొడుతున్నాయి కదా, కొంచెం ఇక నీళ్లు ఎద్దెమ్మద్దం అవుతాయి. అయితే గోళీలు వేసుకున్నావా? వేసుకున్నా, గోళీలు వేసుకున్నా, పాలు తాగినా, ఇట్లా పడుకుందామని ఇక ఇల్లు ఉడిచి పడుకుంటున్నాను చూస్తున్నా. ఫ్రూట్స్ ఉన్నాయా? పండ్ల అరటి పళ్ళు ఉన్నట్టున్నాయి, సేపులు ఇట్లా అయిపోయినాయి. అయినా ఏమద్దు ఊకే పండ్లు తిని తిని అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ గంగర దాకా పోయే పని ఉంది, అట్నే ఫ్రూట్స్ పండ్లు అయిపోయినాయి అన్నావు కదా, అవి తీసుకొని వస్తా నేను. సరేనా? సరే, మరి ఇంట్లో అన్నం ఉంది, కూర ఉంది, తినిపో. తినుడే ఉంది, అచ్చంగా తింటది. నువ్వైతే వండుకు కొంచెం రెస్ట్ తీసుకో. నీకు ఏం పనులు ఉన్నాయి ఎప్పుడు నేను వచ్చి నేను చేస్తా. సరేనా? సరే, నువ్వు మంచిగా తొందరగా. సరే, జాగ్రత్త, పండుకో, కొంచెం రెస్ట్ తీసుకో. సరే, తొందరగా. సరే సరే, వస్తా. నా భర్తకి ఇంత తొందరగా ఇంత మంచిగా మాట్లాడని నేను అస్సలు అనుకోలే. అంతా నా బిడ్డ దయే. నా బిడ్డ అదృష్టవంతురాలు, అందుకే వాళ్ళ నాన్నని మార్చుకుంది. లేకపోతే అమ్మో, నేనేం బతుకుదును. నాకు ఇది చాలు దేవుడా ఈ జీవితానికి. నా బిడ్డ, నా భర్త, నేను ఎప్పుడు ఇట్లా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. అమ్మా, అరిగల్వా వెళ్దామంటే ఒక్క పురుగు భూషణ లేరు, ఒక్కలన్న అత్తలే పెరిగి శ్రవంత్ అత్తన్న ఉందో మరి పిలుద్దాం. రేపు అరన్న కలవాలిగా. అత్త, ఓ అత్త, ఉన్నావా? ఉన్నా సరదా. ఏం చెప్తున్నావు అత్త? ఏం లేదు బిడ్డ, ఇప్పుడే పని తీరింది, కూర్చున్నా. అవునా, పని తీరిందా? తీరింది. రేపు అరిగల్వా రావాలి, ఒక్కనాడు రారాదు. ఒక్కలన్నా ఒక్క మనిషి దొరుకుతలేరు. సరది అత్తతి బిడ్డ, కూసో కూసో. ఏం కూసోవాలత్త, ఎక్కడి పని అక్కడ ఉంది. అవు గాని మామిటి వేండి అత్త కనబడతలేడు, ఎక్కడికి పనికేండు? అయ్యో, మామ ఇంటికాడ ఎక్కన్నాడు బిడ్డ, ఇక్కడ పనులు లేవని వేరే ఊరికి పనికి వేయండు. మామ వేరే ఊరికి పోయి 15 రోజులు అవుతాను, ఆనే పని చేసుకుంటుంటాడు. అయ్యో అవునా అత్త? అవు గాని మొన్న నడిబుజ్జి వచ్చే కదా అత్త, మరే అందరూ ఏమో పంచాయతీ అయిందని ముచ్చట పెట్టుకుంటుర్రు, నాకేమో గింతనన్నా తెలుస్తలేపా. ఏమైంది అత్త మరే? ఏం చెప్పమంటావు బిడ్డ, అదో పెద్ద కథ. నాకు 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు ఏం మంచిగా ఉన్నది నా బతుకు. పెద్దదానికి ఎక్కువ కట్నం ఇచ్చినావు, నాకు గంతే కట్నం కావాలని ఆయన పోర్ని కొట్టుడు, ఆయన కానుపు తీర్చుకోమని డొల్లు పెడితే ఆయనతో నాకు ఫోన్ చేసి చెప్పిన కూడా పొల్లం దోలుకచ్చుకున్నా. పంచాయతీ పెట్టించి ఆయన తప్పని అన్నవాళ్ళే నా పెళ్ళాన్ని నేను చాదుకుంటా అని దోలుకపోయాడు బిడ్డ. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా బతుకుతా అయిపోద్ది. అయితే తీయత్త మంచిగా దోలుకపోయిండు. ఇవాళ రేపు మొగోళ్ళు గట్టినే ఉన్నారు తీ, ఎక్కడోళ్ళు అక్కడ బతికిందే ఒక శీతం. ఇక అయితే కానీ పొద్దున సర్ది పెట్టుకొని రెడీ ఉండు, టైం అయినాక నేను పిలుస్తా. ఇంకెవరన్నా పిలుస్తా కూడా చెప్పు బిడ్డ. ఇక అటో ఇటో పోయి 4 రూపాయలు జామ చేసుకోవాలి. పొల్లకు తొలసూరు కానిపాయే, దావు కానకు అటు ఇటు ఖర్చులు ఉంటాయి కదా, చెప్పు బిడ్డ. సరే అత్త, మరి నేను పోయి అత్త. సరే అత్త, పొద్దున సర్ది పెట్టుకొని తయారు ఉండు అత్త. 9:30 వరకు రెడీ అయి ఉండు అత్త, నేను అత్త. పొల్లకు ఫోన్ చేయక 2 వద్దులు అవుతుంది. ఎప్పుడు ఫోన్ చేసినా మంచి చెడ ముచ్చట అవుతాను మాట్లాడు. మరి దావకానకు తీసుకుపోవడం ఎట్లను, ఫోన్ అన్న చేస్తా. వాళ్ళకి ఇప్పుడు మా అమ్మ ఎంత ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. బుజ్జి, మంచిగా ఉన్నావా బిడ్డ? అమ్మా మంచిగా ఉన్నానే, నువ్వు మంచిగా ఉన్నావా?
మంచిగా ఉన్న బిడ్డ. గోళీలు దగ్గర పడ్డాయి బిడ్డ, దావకానకి ఇట్లా పోదామా? లేదమ్మా, ఇంకొక వారం రోజులకైతే వారం రోజుల తర్వాత పోదాం. నువ్వు మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్న బిడ్డ. తింటానావా మరేమన్నా నువ్వు? తింటాను కానీ అప్పుడప్పుడు కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అవుతుందమ్మా. ఏదో నిట్టం చేసుకొని తిని బిడ్డ, నీ బాంచనే. అల్లుడు ఎటువేను బిడ్డ? ఆయన ఇప్పుడే గంగాధర్ లేదు పని ఉందట, ఆ పని చూసుకొని రాంగిన్నని పండ్లు ఇట్లా తెస్తా అని పోయిండమ్మా. మంచిగా చూసుకుంటాండా లేకపోతే అదోటి ఇదోటి మడిచుకుంటుంటాండా? లేదమ్మా, ఆయనే అంతకు ముందు కంటే మంచిగా చూసుకుంటాడు. నన్ను ఇంట్లో పనులు కూడా ఏనిత్తలేడు తెలుసా, అన్ని పనులు ఆయన చేస్తాండే. మంచిగా ఉంటే మంచోడే అమ్మా, మంచిగా చూసుకుంటాండే నన్ను. ఆయనే మంచోడే బిడ్డ, ఆయనకు ఎవరో ఎక్కించి చెప్తేనే గట్ల తయారైంది ఆయన బుద్ధి. అవునమ్మా, నాకు కూడా ఇప్పుడు అదే అర్థమైంది. మస్తు మారిండే, నన్నైతే మంచిగా చూసుకుంటాడు. మంచిగా ఉంటే అయిపోయా బిడ్డ, నేను మంచిగా చూసుకుంటే అయిపోయా. సరేగానమ్మా, బాబు ఎప్పుడు వస్తాడే? ఇంకా వచ్చిండా రాలేదా? బాబు ఇప్పుడు ఎప్పుడు వస్తాడు బిడ్డ? ఇంకో 2-3 నెలలు అవుతుంది వచ్చటానికి. పని మంచిగా అవుతుందట అన్నే. ఇక నువ్వు డెలివరీకి ఉన్నావు కదా బిడ్డ, అటు ఇటు ఖర్చులకు పైసలు కావద్దా? నేను పైసలు పంపిస్తా, బుజ్జికేమన్నా కావన్నంటే పెట్టు అన్నాడు బాపు. నీకేమన్నా కావన్నంటే నాకు ఫోన్ చేయి బిడ్డ, నేను పట్టుకత్తా. ఓ అమ్మా, నువ్వు నా గురించి రంది పెట్టుకోకే. ఆయన మంచిగా లేకుంటేనే నేను మీకు ఎదురు చూస్తా, కానీ ఆయన నన్ను మంచిగా చూసుకున్నాడు అనుకో, నేను మిమ్మల్ని కూడా మర్చిపోతానే. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. బాపు నువ్వు మీరు మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటా. నువ్వు ఏదన్నా ఆలోచించాలనుకుంటే చెల్లె గురించి ఆలోచించు, నా గురించి మర్చిపో. ఆయన నన్ను కంటికి రెప్పలెక్క చూసుకుంటాడు. ఆయన మస్తు మారిండమ్మా. సరేనా? పైలం మరి మీరు. సరే బిడ్డ, పైలం ఫోన్ చేయి అప్పుడప్పుడు. సరే అమ్మా, ఉంటాను బిడ్డ. సరే అమ్మా, ఉండు. పాపం మా అమ్మ మా బాపుకు 3 ఆడపిల్లలైనందుకు మా అమ్మోళ్ళకి ఏనాడు కూడా మా వల్ల సంతోషం లేదు. కనీసం ఇప్పుడన్నా మేము మంచిగా బతుకుతున్నామంటే మా వాళ్ళు సంతోషంగా ఉంటారు. దేవుడా, మా అక్క బతుకు, నా బతుకు, మా చెల్లె బతుకు కూడా మంచిగా ఉండేటట్టు నువ్వే చూడు. ఈయన గంగాధర్ కని వీడు అప్పుడు ఇంకా అత్తలేడు. అమ్మా భగవంతుడా, నాకు 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు వాళ్ళని చల్లగా చూడుతాండ్రి. వాళ్ళే నాకు సొమ్ములు సొమందాలు, ఆస్తులు అంతస్తులు అయినా అన్ని వాళ్ళే. వాళ్ళని చల్లగా చూస్తే చాలుతాండ్రి. నీ బాంచాను, నా పిల్లగాళ్ళు మంచిగా బతకాలి. ఏంది ఈ బిందె పట్టుకొని బయలుదేరినావు? నేను ఇట్లా మోసుకొస్తావా ఏంది? బోర్ నీళ్ళు బియ్యం కడుగుదామంటే పోయి తెద్దామని చూస్తానా. మా పని చెప్తున్నా, తీసుకొస్తా. అద్దు, నువ్వు ఈ నీళ్లు తెచ్చినావనుకో వాడకుండా చూసేటోళ్ళు అందరూ అబ్బా అయ్యకి రజనికి అయిందా కడుపు, ఎవరికన్నా అయిందా కాలేదా, వాళ్ళ మొగడు బిందెలల్లో నీళ్లు కూడా తెచ్చి పెడతాడని నోళ్ళల్లో ఏళ్ళు వేసుకుంటారు. ఏమద్దు, నేను పోయి తెత్తగంతి. కాదే, మనం మంది కోసం బతుకుతున్నావా మన కోసం బతుకుతున్నావా? ఇటీ నేను తీసుకొస్తా. అరే నిండదేను గీడి వరకు తెస్తుంది. 7 వరకైనా నీకేం చెప్పినా, నేను మంచిగా రెస్ట్ తీసుకో, ఇంట్లో పనులు అన్ని నేను చేస్తా అని చెప్పినా లేదా? ఇటీ ఇవి ఫ్రూట్స్ తీసుకొని ఆడ కూర్చుంటే తినిపో, నేను నీళ్ళు పట్టుకొస్తా. ఇప్పుడు వద్దు సరేనా? ఇప్పుడు అందరూ కూలర్లకు పోయే టైం అయింది. వాళ్ళు ఓంగా చూసిరనుకో ఇక అంతా నవ్వుకుంటారు. ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక మధ్యాహ్నం పూట ఇట్లా పోయి తెత్తుతి. ఇప్పుడు వద్దు కానీ కదా, నువ్వు ఇట్లా కూర్చో. నువ్వు చెప్తున్నావు అప్పుడు వేణు ఇప్పుడు వస్తే మరి ఏం చేయాలి? ఆడ పని ఉండే వేణు ఉత్తావేనా? అబ్బా రాములా, ఇంతసేపు అప్పుడు గంగాధరకు ఇవాళ పని ఉండే వాళ్ళతో మాట్లాడేది ఉండే. సరేగా, నేను కిన్ని పండ్లు తెస్తున్నావు. ఈ పండ్లు అసలు నాకు తినబుద్ధి అవుతలేదు. ఇవన్నీ ఎందుకు తెస్తాను చెప్పు? అదే పండ్లు తినవు, ఏం తింటావు మరి? గడ్డి తింటావా? సప్పుడే ఇవన్నీ మంచిగా తినుకుంటా, డాక్టర్ చెప్పినట్టు గోళీలు వేసుకుంటే అయిపోద్ది కదా. గోళీలు వేసుకుని రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది 10 నెలల దాకా. నీ చేయనా పనులు? 10 నెలల దాకా నువ్వు అన్ని పనులు చేయి. అప్పుడు మన అందరు చూస్తారు, మంచిగా నవ్వుకుంటారు. సరేనా? ఇప్పుడే చెప్తి కాదే, మందితో అవసరం లేదని. నేను మంచిగా చూసుకుంటా, నీకెందుకు చెప్పు? నిజంగా నువ్వు ఇంత మారుతావని అస్సలు అనుకోలేదు. కానీ ఇన్ని రోజులు నీకు అంత బాధ పెట్టడానికి మనసు ఎట్లా వచ్చింది చెప్పు? ఎట్లా వచ్చిందంటే మరి ఏందో ఏమో నాకే అర్థం కాలేదు. మరి ఏం చేయాలి ఇక, దాన్ని తెచ్చిపెట్టే. సరే, నాకైతే ఇప్పుడు మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా చూసుకుంటే నేను ఎప్పుడు మంచిగా ఉంటా. నా నుంచి ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ఇది కాదు గిట్లా అని అడుగు, కానీ నువ్వు
లోపల పెట్టుకుని నన్ను అట్లా బాధ పెట్టకు సరేనా? సరే సరే కానీ అరటి పండు తిను, తీసుకొని తిను, తీసుకో. నేను తీసుకుంటా, ఇది కూడా తీసుకోవద్దా? తీసుకో. సరే నువ్వు తినకుండా వేయను పో, అన్నం కూర అండినా, అన్నం తినిపోను. నువ్వు అయితే తిను, నువ్వు పోతా కానీ. నేను తింటా కానీ వేసుకురా ఉన్నా. వేసుకొస్తావా? నువ్వు వద్దు, నేనే వేసుకొని తింటా. చెప్పినా మళ్ళా కదా పెట్టుకొస్తావు, మళ్ళీ నువ్వు తిను. సరే. బిడ్డ ఏందో మంచిగా చూసుకుంటాడా మరే? మంచిగానే చూసుకుంటాండు అవ్వ. బిడ్డను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. మంచిగా పండు ఫలాలు అదోటి ఇదోటి పట్టుకొస్తాడట. పొద్దుగాలనే ఫోన్ చేసి మాట్లాడింది. ఏమన్నా కావన్నా బిడ్డ అంటే అద్దవ్వా అల్లు నన్ను మంచిగా చూసుకుంటానని చెప్పిండబ్బా. మంచిగా చూసుకుంటా అయిపోయి. ఎన్నేళ్ళు అవ్వ మీ బిడ్డకు? ఇంకో 10 రోజులు అయితే 4 ఏళ్ళు 5 పడతాయి అవ్వ. 4 ఏళ్ళు 5 పడుతున్నాయి అంటున్నావు కదా, మళ్ళా తోలుకొచ్చుకోవాడు ఉంచకిగా. ఉంచుకుందునవ్వా, నాకు కూడా తోలుకొచ్చుకుందామనే ఉన్నది. కానీ ఇక్కడ ఈయన లేకపాయే. ఏ రాత్రన్నా కడుపో కాలో నొత్తాందంటే ఎట్లా? అక్కడైతే అల్లుడు చూసుకుంటాడు అన్నట్టు ఆన్నే ఉండని అని వచ్చిన. నాకు కూడా తోలుకొచ్చుకుందామనే ఉన్నది. ఉండని బిడ్డ ఏడుంటేది మంచిగా ఉంటాయి అయిపోయి. పొల్ల కడుపు చూస్తే చిన్నగానే కనబడుతుంది అవ్వ, నీకు మనవడే వస్తాడు. రావాలనవ్వా, నాకు 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు పెద్దదానికన్నా కొడుకు పుడతాడు అనుకుంటే దానికి 2 ఆడపిల్లగాళ్ళే పుట్టిరు. ఇక నడి బిడ్డ తొలసూరు కాన్పు మంచిగా నాకు మనవాడు రావాలి. నాకు మనవాడు వస్తే ఏమలాడ రాజన్నకు జోట కోళ్ళకి గట్టెత్తా. తల్లి బిడ్డ 2 మంచిగా ఉండాలి. మనవడే పుడతాడవ్వా, ఏం రజి పెట్టుకోకు. చల్లగా నీకు మనవడే పుడతాడు, దేవుని దయవాలని ఏం రజి పెట్టుకోకు. అవునవా, మీ చిన్న బిడ్డకు లగ్గం చేస్తావా? మంచి పిల్లగాడు ఉన్నాడు. అబ్బో లగ్గమా? ఇప్పుడేడ చేస్తావా? ఇప్పుడు నేను లగ్గం చెయ్య ఏం చెయ్య. మొన్న నేను నడిబిడ్డకు లగ్గం చేస్తే గంత ఖర్చాయే. మళ్ళీ ఎదురు చూడకుండా దేవుని దయ వల్ల చెప్పనే కాన్పాయే. తొలసూరు కాన్పా అంటే ఎన్ని పైసలు అవుతాయి? పిల్లగానెత్తు పైసలు అయితేనే దావకాన్లకి వెళ్ళి బయటికి పంపిస్తారు కాదవ్వా. వెనకట్ లెక్కనా? వెనకట అంటే రూపాయి ఖర్చు లేకుండా అన్నీ ఆయే. ఇప్పుడు ముళ్ళలు పట్టకపోతేనే దావకాన్లకి వెళ్ళి పంపించబట్టే. ఇక మొన్న పొల్లకి చేసిన లగ్గం ఖర్చే ఉండే అట్లనే. ఆ బాకి తెంపటానికే ఈయన దేశాలు పట్టుకొని పని కోసం పోవట్టే. ఈ ముచ్చటి నచ్చినాక ఈసారం చేసి చెప్తుంది. పోదాం, కైకిల్ టైం అవుతుంది. నిన్న ముచ్చట పెట్టుకుంటుంటే ఇక మళ్ళీ గులుకుతుంది. పాపా కైకిలు ఎత్తిపోతాను. మరి ఆ ముచ్చట విసారం చేసుకొని చెప్పుర్రి. మరి పిల్లగాడు మంచోడు, మరి మంచి సంబంధం. సరే. ఏం చెప్పింది మళ్ళీ ఏటి నడుతావు కూసోక? ఏ ఊకే కూసుండుకుంటా పండుకుంటుంటే ఇవన్నీ ఇంత గుంజుతన్నాయి. కూసుండ బుద్ధి అయితే లేదు. అట్లా తిప్పుదామని ఇట్లా తిరిగినా. ఎటువైనా గవేంటి? ఆ పెద్దమ్మ లేదా, పెద్దమ్మ లచ్చి పెద్దమ్మ వాళ్ళ బర్రె ఈనిందట. జున్ను పాలు పంపింది. కూడలు నీళ్ళు వస్తుంది కొడుక, ఈ పొక్క నేను ఆగిపి అని పంపింది. జున్ను పాలా? ఏమిటి? నేను గ్లాస్ ఇసుకత్తా. అబ్బో వేడి వేడిగా ఉన్నాయి. బర్రెల పాలు జున్ను పాలు మస్తు ఉంటాయి కావచ్చు. ఇగో పోసుకొని తాగు. అమ్మో కాలుతున్నాయి కానీ వేడిగా పంపింది కానీ ఇప్పుడు జున్ను పాలు తాగితే ఏమో అంటారు కదా, వాతం అంటారు కదా. మరి జున్ను పాలు తాగొచ్చట్నా? అవునే. ఆ పెద్దమ్మకు 4 బిడ్డలు, 2 మనవరాలు సంవత్సరం. ఆమె తెలియదా? తెలియదు పంపుతుందా చెప్పు నీ దగ్గరికి తాగిపోయని? అంటే వెనకటి రోజులు కాదు కదా, అసలే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని నాకు భయం. ఏం కాదు, తాగు, మంచిగా ఉంటుందని చెప్పింది కదా, తాగు. లేకపోతే నేను చెప్తానా? ఇగో జున్ను వాళ్ళు ఏమద్దు అట్టి పాలు తాగుతావు అంతే. తాగు, మంచిది మంచిది, నీకోసమే పంపింది కదా, ఆరోగ్యానికి మంచిగానే పంపింది. అది తెలియదా? ఇప్పుడమ్మనా పెద్దమ్మ, వెనకటి ముసలమ్మ. తాగే, ఏం కాదు. నువ్వు చెప్తానమని తాగుతున్నా. తాగు. ఇవన్నీ తాగుడు అంటేనే నాకు భయం అవుతుంది. అసలే వాతం అంటారు. ఏం కాదు, కొన్ని అయితే తాగు మెల్ల, నీకోసమే కదా.
మస్తు తీయగా ఉన్నాయి. అది మా పెద్దమ్మ వచ్చింది, ఏమనుకున్నావు? నా కోసం ఇంట్లో పంట పోయి జున్ను పాలు ఆ పాలు ఈ పాలు అన్ని బాగానే తెస్తున్నావు. మరి మునిపేమో కడుపు దించుకొని మాట్లాడుతావు కదా, గింత ప్రేమ ఎంత ఎడబెట్టినావు? ఇక అయింది అయిపోయింది, మరి ఏం చేద్దాం చెప్పు. నాకు ఎరికే నువ్వు నన్ను మంచిగా ఉంటే మంచిగా చూసుకుంటావని. మరి నువ్వైతే అవి తాగు. ఎట్లున్నాయి? మస్తు తీయగున్నాయి, గడ్డలు గడ్డలు మంచిగా ఉన్నాయి. నీకోసం మంచిగా వేడి వేడి ఏమన్నా తీసుకొచ్చి చెంచా ఎత్త గిట్ల గడ్డలు తీసుకుని తిందునుగా. మరి ఇప్పుడు తీసుకురా అన్నా. నేను దీన్ని నేను మీదికి లావట్టుకుని అవుతుంది. బా నిజంగా పెద్దమ్మ పాలు మస్తు పోసింది, కానీ తాగితే ఎట్లుంటుంది అని భయమే, తాగనన్నకంతే. సరే కానీ నువ్వు నా చుట్టే తిరుక్కుంటూ ఉంటానవా? పొలం మొక్కనా? మరి పొలం ఎట్లుంది, ఆ కథ ఏంది అనేది చూస్తానవా లేదా? అవునా, ఇప్పుడు నీ చుట్టూ తిరగకపోతే ఎక్కడ తిరిగానే? పొలంలో కొంచెం గడ్డి పడ్డట్టుంది. అయ్యో గడ్డి పడ్డదా? మరో నలుగురిని పిలిచి కలిపిపోయినావు. అడిగిన అక్కను ఈ అక్కను వాళ్ళందరినీ అడిగొచ్చిన, ఎవ్వరు అత్తలేరు, గుత్తల కోతురట. అయ్యో మనం గుత్తకిచ్చినా మంచిదే, నువ్వు పొలంలో గడ్డి లేకుండా కలిపి. ఈసారి పంటకు వచ్చిన పైసలన్నీ మనకు కొడుకో బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ పుట్టింది అనుకో వాళ్ళ పేరు మీద బ్యాంకులో ఫిక్స్ చేద్దాం. అబ్బాయి అయింది అనుకో మంచిగా పులిగోరు పెట్టి మంచిగా తులంన్నర చేయించుదాం. సరేనా? సరే ఏంచా గానీ నువ్వు సపరేట్గా పోయి ఇంట్లో నేను పోతా చేను కాడ. అబ్బా ఊకే ఇంట్లోకే నాకు మనసు పడతలేదు. తిను పోయేస్తా మరి. పో నువ్వు పొలం మొక్కనవో అటు మొక్కన ఎవరన్నా రేపటి నుండి వచ్చేది ఉంటే కైకిలు మాట్లాడు. సరే గుత్తకే ఇచ్చా. గుత్తకే నువ్వైతే సపరేట్ ఉండి ఏం పని చేయకు. కరెంటు ఇంకా అత్తలేదు. నిన్న 2 గంటలు వచ్చింది, పొద్దుగాలకి ఇంతసేపు వచ్చిందంటే అటేవా. చేనులలో మళ్ళనేమో నీళ్ళు లేవు, బర్రెలు పెడుతుంది. మన బాయిలనేమో చక్కగా నీళ్ళు లేపాయి. నాగమాగడు ఈ నీళ్ళు లేకనేమో బర్రెలు పెట్టబట్టి పొలం ఇట్లా అయితే ఎట్లా? ఆ బాయిలో నీళ్ళు లేపాయి. ఈ నాగమ్మ ఉన్నాడు, ఓ పొంట నీళ్ళని అడుగుతా. ఉన్నాడా? నాగమ్మా, ఓ మల్లేశమ్మా, ఏం చెప్తున్నావు కదా? కరెంట్కి ఇట్లా పోతుంది ఏంది? ట్రాన్స్ఫారం ప్రాబ్లం అమ్మా, ట్రాన్స్ఫారం ప్రాబ్లం బాగా అవుతున్నాడు. పీస్ వేరు కొట్టేసుకుంటే ఉంటుంది. ఓకే మామ, బాయిలనేమో చక్కగా నీళ్ళు లేక మళ్ళీ కరెంట్ లేపాయి, పూలేమో ఎండిపోతుంది. ఒక పొంట నీళ్ళు ఇస్తావా? అమ్మ రేపు పెట్టుకో, రేపు ఒక పంట పెట్టుకో. మాకు నీళ్ళు మాకు సరిపోతాయి. మరి ఏం చేస్తాం? కరెంట్ పోట్టి బాయిలనేమో చిన్నగా లేపాయా బాయి, మరి ఏం చేద్దాం? సరేమా, ఓకే పెట్టుకో. సరే ఈ మరి చేనులు మనం ఈ చేను కాడ వెళ్ళి వేసుకుపోతే ఎట్లనే వేసుకుందాం. కానీ ఓలకుంటే సాయం చేసుకుంటే మంచిగా. సరే మరి పొద్దుగా వచ్చి పెడితే ఒక పొంటే మరి పెట్టుకో. సరేమా, సరే ఓకే. అమ్మా కడుపుంది అంతేమో గిట్ల నొత్తుంది. అగో ఓ అయ్యా, అమ్మో కడుపు నొత్తుంది ఏంది? అగో ఓ దేవుడా, కడుపుంది గిట్ల బాగా నొత్తుంది. అమ్మా తబ్బు, ఈయన ఏడున్నాడో, ఈయనకు ఫోన్ అన్న ఎత్తా. నా పెళ్ళని చెప్తుంది. రైని అమ్మా, హలో ఏడున్నావు? నేనా? ఇక్కడ కైకిలోళ్ళు దొరకపోతే ఇక్కడ వేరే ఊరికి వచ్చిన. తొందర ఇంటికి రా, నాకు ఎందుకు కడుపు బాగా నొత్తుంది. ఏంది కడుపు నొత్తుందా? నువ్వు ఒకసారి తొందర రా ఇంటికి. నేను వస్తున్నా, ఉండు. సరే ఏమైంది? మంచిగా ఉండి
అమ్మో అమ్మా, మా అమ్మకు కూడా ఒకసారి ఫోన్ చేస్తా, నాకేం అర్థమైతలేదు. అమ్మా 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 అమ్మా. అగా బుజ్జి ఫోన్ చేస్తాను ఏంది? హలో హలో అమ్మా. బుజ్జి, అమ్మ ఏడున్నవే? ఏంది బిడ్డ ఎందుకు ఎడతానవే? అమ్మ నాకెందుకు కడుపు బాగా నొత్తందమ్మా. ఇవరి దగ్గర నుంచేనే. ఏంది కడుపు నొత్తందా? అల్లు లేడా ఇంట్లో? అయ్యో ఇప్పుడు కడుపు నొచ్చుడేందే? ఏమో తెలుతలేదు, నువ్వు తొందర రాయే, నాకు భయం అవుతుంది. అయ్యో పనికి పోయినవా, తొందర రా అమ్మా. ఉండు బిడ్డ, నేను ఆటో మాట్లాడుకొని వస్తా. నువ్వు భయపడకు, నేను వస్తానా బిడ్డ. ఉండు వస్తానా. అమ్మా ఏంది దేవుడా ఇది? నా బిడ్డకు ఇప్పుడే మనవడు వస్తానని సంబరపడి ఇప్పుడు కడుపు నొచ్చుడేంది? ఏంది దేవుడా ఇదంతా? అయ్యో ఏమైంది? 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 కడుపు బాగా నొత్తంది. అరే పోంగ మంచిగా ఉంటుంది కదా. లేదు. ఏమైంది? పోంగ మంచిగా ఉంటుంది కదా. ఏమో నువ్వు మంచిగా ఉన్నా గానీ 1/2 గంట నుంచి నా కడుపు వశం అయితే లేదు. ఇట్లా డాక్టర్ దగ్గరికి పోయేదా పన్నాడు నమ్మద్దు పా ఇప్పుడు. అరే రామా దేవుడా, ఏం చేద్దాం? బుజ్జి, బుజ్జి, అల్లుడు ఏమైంది బిడ్డ? బుజ్జి ఏమైంది బిడ్డ? ఏడతాను అల్లుడు. ఆ బిడ్డ దావకాడ గోల్పు తీసుకుపోయినా అత్తమ్మ దవాఖానలకు. ఏమన్నాడు డాక్టర్? ఏమన్నాడు బిడ్డ? అబార్షన్ అయింది అత్తమ్మ. ఏంది? అయ్యో ఏంది బిడ్డ గిట్లా అయింది? ఎవరి కళ్ళు మండినాయి, ఎవరి మీద మన్ను పోసినావు, ఎవరి మీద తుప్పు పోసినావు? దేవుడు చల్లకుండా నా బిడ్డ నేను చిన్న చూపు చూడన్నా. నా బిడ్డకు కాకపోయిందని ఎంత సంబరపడ్డా. అయ్యో ఏం పని చేసినావు బిడ్డ? ఏదైనా బరువు లేవచ్చినావా? చెప్పు బిడ్డ. నువ్వు పనేడే ఏనిచ్చా అత్తమ్మ. ఇటున్న పుల్ల అటు పెట్టకుండా నేనే చేసిన కదా. ఇల్లుకినా ఇల్లుకినా ఆ బోలు అన్ని నేనే చేసిన. చెప్పింది బిడ్డ. అల్లుడు నన్ను కింద కాలు పెట్టకుండా చూసుకుంటాంటే అమ్మా, నాకు అన్ని నీళ్ళు తీసుకొచ్చి పెడతాడు అమ్మా అని నాకు అన్ని చెప్పింది. గిట్ట ఎట్లా అయింది బిడ్డ? ఏమైందో అత్తమ్మ, నేను వేక కైకిలో విచ్చడానికి అయినా ఫోన్ చేసి ఆగమా ఎడుతూనే ఉంది. రానే వచ్చినా ఇట్లా అయింది. కాన్పడి సంబరపడ్డా. దేవుడికి మళ్ళీ వచ్చినట్టు చేసిండు దేవుడా. అయ్యో బిడ్డ, పొద్దుగానే సత్తా వస్తామా, నీ బిడ్డ కడుపు చిన్నగా ఉండేది, నీకు మనవాడు వస్తాడు అంటది. నేను ఎంతగా సంబరపడ్డా కాదు బిడ్డ. ఇట్లా అయిందైతే అల్లుడు, నువ్వు ఇంత కష్టపడి నా బిడ్డకు సార్గం చేసినా కూడా ఏ గుళ్ళ మన్నుకు వచ్చినావయ్యా? గిట్ట చేసిండు. ఇన్ని రోజులు ఆయనతోనే ఆపాదపడ్డా, ఇప్పటి నుంచి నా బతుకు మంచిగా అనుకుంటే దేవుడు ఎంత గిట్ట
మీ రాత పాడుగాను తొందరగా కాలిపోయింది చూడకుండా సంబరపడ్డాం. నాకెందుకే దేవుడు గిట్ట చేసిండమ్మా. ఏడు బిడ్డ, ఇప్పుడు తొలిసారి కాల్పని సంబరపడితే గిట్ల అయింది. అయితే ఏడువకు, నువ్వు రంది పెట్టుకో బిడ్డ. ఏమన్నా ఈడైపోయిందా? మొన్ననే కదా మా అయితే అల్లుడు బాధపడకు బిడ్డ. నువ్వు ధైర్యం చెప్పాలి. ఇట్లా బాధపడితే ఇట్లా చెప్పు. ఊకో బిడ్డ, ఏడువకే బాంచనే మా అయితే కానుపు. ఏడ్చి ఏడ్చి చూడు, కన్ను కందల్లో చేరినాయి. ఏడు బిడ్డ నీ బాంచనే. అమ్మా పాపం, ఆయనే పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే. నన్ను మీకంటే ఎక్కువ చూసుకున్నాడమ్మా. అమ్మా, ఆయన ఎంత బాధపడతాడోనే. ఊళ్ళో అందరూ ఏమనుకున్నా మంచిదని ఇంట్లో పనులన్నీ చేసిండమ్మా. నన్ను కింద కూడా కాలు పెట్టనీలే. ఈ విషయం తెలిసినప్పటి సంది నాకైనా ముఖం చూడాలంటే కూడా బాధ అనిపిస్తుందమ్మా. ఆయన తట్టుకోలేకపోతుండ. మీరేం చేస్తారు బిడ్డ చెప్పు. గాచారం మంచిగా లేక ఇట్లా అయింది. ఏడువకు బిడ్డ, ఊకో. ఏడ్చి ఏడ్చి కొంత అంతా దగ్గర పడ్డది. ఇది మీరు తీసుకొస్తా. ఏడువకు, నీ బాంచనుకో. దేవుడా, నా భర్త ఎంత బాధపడతాడు. ఈ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. నాకే గిట్ల కావన్నా. అరే చెప్పురా. అరే మా అత్తమ్మ వచ్చింది, ఆగురా. ఇక్కడనే ఉంది, ఆగు.